నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను రవీంద్ర. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూలో మా స్టూడియోలో ఉన్నారు. ఆమె పేరు చెబితే అధికార పక్షమైన, మిత్రపక్షమైన, ప్రతిపక్షమైన, ఏ పక్షమైనా సరే వనకాల్సిందే. ఎందుకనంటే ఆవిడ ఉన్నది ఉన్నట్లు బల్లగుద్ది నిజాన్ని నిజంగా చెప్తారు. ఎవరైనా కష్టంలో ఉంటే ఆమె చలించిపోతారు. ఆపదలో ఉన్నవారికి సహాయపడాలి అనే ఒక్క లక్ష్యంతో ఆమె అడ్వకేట్గా ఆ వృత్తిలోకి వచ్చారు. ఆమె ఎవరో కాదు, కన్నా రజని. దాదాపుగా ఆమె పేరును కన్నా రజనీ గారు అంటే తెలియదు. లాయర్ రజని, అడ్వకేట్ రజని, ఈ పదమే ఎక్కువగా తెలుసు. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయనేది మనకు తెలుసు. దానికి సంబంధించి ఏదైనా సరే, వారు ఎవరైనా సరే నిలదీయటం, నిగ్గ తీయటమే ఆమెకు తెలుసు. ఆమె ఏ పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండరు. సొంత పార్టీలో ఉన్నటువంటి వారు తప్పు చేసినా అడిగి పడేయాల్సిందే, కడిగి పారేయాల్సిందే. ఆవిడ నినాదం అది, ఆమె విధానం అది. రజనీ గారు మన స్టూడియోలో ఉన్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తుంది జనసేనలో ఆమె ఎంతో స్ట్రాంగ్, ఒక డైనమిక్ లీడర్గా ఉన్నటువంటి రజనీ గారు ఇప్పుడు పార్టీలో ఉన్నట్ట లేనట్ట రకరకాల అంశాలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి అన్ని వివరాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రజనీ గారు, ముందుగా మీకు మా స్టూడియో తరపున, మా స్టాఫ్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఏంటి అసలు మీరు ఇప్పుడు జనసేనలో ఉన్నారా లేదా? సార్, ఒక 2-3 డేస్ బ్యాక్ జరిగిన ఇష్యూ గురించి నేను ఈ ఫ్లెక్సీ ఎందుకు కట్టారు, ఫ్లెక్సీ కట్టిన వాళ్ళు కర్రలు పట్టుకొని రోడ్డు మీద ఎలా నుంచుంటారు, మీరు టీడీపీ కార్యకర్తల, గుండాలా, లేకపోతే ఒక కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉండి మీరు అలా కర్రలు పట్టుకుని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? కర్రలు పట్టుకునే సాంప్రదాయం ఎక్కడిది మీకు? పంచాయతీ ఎన్నికల్లో కూడా బయటికి రాలేదు కదా. ఈ మాదిరి కర్రలు పట్టుకొని ఫైట్ చేస్తుంటే అప్పుడు కూడా పోటీ చేసి ఉండేవాళ్ళు. గొడవలకి వాళ్ళు పోరు, గొడవలకి దూరంగా ఉంటారు. అదొక డిసిప్లిన్ అనే ఒక బ్రాండ్ కదా. మరి ఈ రోజు ఎందుకు కర్రలు పట్టుకొని వచ్చినారు? ప్రభుత్వంలో ఉన్నామనా అని గట్టిగా అడిగేసినాను సార్. అలా యాక్చువల్లీ అడగకూడదు సార్. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు కూటమి ధర్మాన్ని కాపాడాలి. కూటమి ధర్మం అంటే అధర్మం చరిస్తున్నా సరే మనం ధర్మాన్ని కాపాడాలి అంటే అది ఎలా సార్? సో నాకు తప్పనిపించింది. ఇది ఇలా మాట్లాడితే నాన్నకి ఇబ్బంది, కూటమికి ఇబ్బంది, నా మనుగడకి ఇబ్బంది. అంటే నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిలో ఉన్నాను, నాకు ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు ఎవరు తప్పు చేస్తే నాకెందుకు, ఎవరు కొట్టుకు చేస్తే నాకెందుకు? నా పని నేను చేసుకోవచ్చు కదా, నా హోదాలో నేను ఉండొచ్చు కదా. మిగతా అందరు అధికార ప్రతినిధులు ఎవ్వరు మాట్లాడకూడదు అంటే పాపం అందరూ కామ్ అయిపోయారు ఆయన్ని గౌరవించి. అలాగే నేను కూడా ఆయన గౌరవించి కామం ఉండాల్సింది. కానీ నేను ఒక న్యాయవాద వృత్తి, లోపలుండే కమ్యూనిజం భావాలు అవి ఎలా ఉంటాయి అంటే, కళ్ళ ముందు తప్పు జరిగినప్పుడు ప్రశ్నించకుండా ఉంటే ఇంటికెళ్తే తినలేము, తింటే పడుకోలేము. అలాంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడు అడిగేయాలి. అంతే. ఆ అడిగేయాలనేటటువంటి ఆలోచన ఉంది కాబట్టి, అంతకు ముందు అలాగే అడిగినాను కాబట్టి, ఆ గవర్నమెంట్ లో, ఆ జగన్ గారి గవర్నమెంట్ లో పంచాయతీ ఎన్నికల్లో బయటికి రాలేదు, ఆయన అరెస్ట్ అప్పుడు బయటికి రాలేదు, తల్లి బోనమ్మను అడిగినప్పుడు బయటికి రాలేదు, అవమానించినప్పుడు అప్పుడంతా బయటకు వచ్చింది నేను సార్. అమరావతి ఉద్యమంలో గర్జించింది నేను. మిగతా వాళ్ళ భూములు ఉన్నోళ్ళు వాళ్ళు వస్తారు, వాళ్ళకి అవసరం. మాకేం ఒక అరెకరం కాదు సార్, ఒక గజం కూడా లేదు మాకు అమరావతిలో. కానీ వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి నచ్చి తెలంగాణ లాంటి మహోద్యమాల్లో మేము పార్టిసిపేట్ చేయలేకపోయాం, ఒక అమరావతి ఉద్యమంలో మేము ఉన్నామని చెప్పుకోవడం అది ఎంత అద్భుతం. ఒకప్పుడు ఇక్కడ ఉద్యమం జరిగింది, 5 ఏళ్లు ఊరు నిద్రపోలా, అలాంటి ఉద్యమంలో గ్రీన్ కలర్ కండవ వేసుకొని నేను ఉన్నాను అని చెప్పుకోవడం చరిత్ర సార్. అది నాకు చాలా ఇష్టం. ఉద్యమాలని ఎక్కడ నాకు ఛాన్స్ రాలా. కళ్ళ ముందు ఉద్యమం చూస్తే కనుచూపు మేరలో ఉన్న శత్రువు ఎవడైనా గాని నాకు అనవసరం, ఈ ఉద్యమంలో ఈ మహిళలతో, ఈ రైతులతో నేను ఉండాలి అని నా పోరాటం చేసిన. సో అక్కడ నుంచి జగన్ గారి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కానీ, కోడికత్తి కేసు కానీ, ఎందుకంటే యాజ్ అన్ అడ్వకేట్ గా అది నా సబ్జెక్ట్. సిబిఐ ఏం చెప్పింది, సిట్ ఏం చెప్పింది, దాన్ని అనలైజ్ చేయడం, అక్యూజ్డ్ స్టేట్మెంట్ కానీ, రికార్డెడ్ ఎవిడెంటరీ కానీ, ఇదంతా నాకు అనలైజ్ చేయడం వచ్చు కాబట్టి
ఆ కేసుని ఇవాళ వీళ్ళని పట్టుకున్నారు, ఈ కారణంగా పట్టుకున్నారు, ఈ గ్రౌండ్స్ తో పట్టుకున్నారు, ఇలా అంతా చెప్పేదాన్ని. ఓకే. ఎంత ధైర్యం ఉంటే చెప్తావు అని. ఒకప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో కూర్చుని ఢిల్లీలో కూర్చుని నా వీడియో ప్లే చేసి అన్ని టీవీ ఛానల్ పెట్టి, జగన్ నీకు దమ్ముంటే ఈ అమ్మాయిని ఎదుర్కో, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉంది, నీ లాంటి వాడిని ఉప్మాలో కరిబోగు తీసినట్టు తీసేసిద్ది అని ఆయనే స్వయంగా వీడియో పెట్టి అన్ని టీవీ ఛానల్ని పిలిపించి మాట్లాడి, తర్వాత ఒక రోజు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు నన్ను పలకరించి నన్ను ఇంటికి స్వాగతించి భోజనం పెట్టారు. సో అంత గొప్పగా ఉన్నాం సార్. అంటే ఇది గొప్పతనం మనం అడుగుతున్నామని కాదు, మనలో ఉండే భావాలు, కమ్యూనిజం భావాలు. తప్పు మీరు చేసినా ప్రశ్నిస్తా, నా అన్న పవన్ కళ్యాణ్ గారు చేసినా ప్రశ్నిస్తా, నేను అంత ఇష్టపడే రాజకీయ దురంధరుడు చంద్రబాబు గారు చేసినా ప్రశ్నిస్తా. ఇప్పుడు నాకు అడుగడుగున అన్ని సమస్యల్లా కనపడుతుంది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. ప్రభుత్వం రాకముందు అన్ని తప్పులే చక్కగా ప్రశ్నించా. ప్రభుత్వం వచ్చినా ఏది జరుగుతున్నా ఇది తప్పు కదా, ఇది ఎలా చేస్తున్నారు, నీకెందుకు మాట్లాడుతావు, ఇది కూటమి ధర్మం, చంద్రబాబు గారి డెసిషన్, మీరు మాట్లాడకండి. ఓకే సార్, ఇది కూడా తప్పు సార్. ఉచిత బస్ ఇచ్చే బదులు పగలనక రాత్రనక డ్రైవింగ్ చేసి 60 ఏళ్ల తర్వాత కంటి చూపు కూడా మందగిచ్చి రిటైర్ అయ్యి బీపీలు షుగర్లు వచ్చిన వాళ్ళకి 1500 పెన్షనా? వాళ్ళ పెన్షన్ పెంచండి సార్. మా కుటుంబాల్లో చాలా మంది డ్రైవర్ గా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆ పెన్షన్ కోసం క్యూ లైన్ లో నుంచి. సార్, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు బాగోలేదు అంటున్నారు. వాటన్నిటిని మీరు ఐడెంటిఫై చేసి మీ అధినాయకుడి దృష్టికి తీసుకెళ్లారా? ఎప్పుడైనా ఆయనతో 1-to-1 మాట్లాడారా ఈ ఇష్యూస్ మీద? సార్, ఆయనతో 1-to-1 నా జాయినింగ్ రోజు అది కూడా నాకు నాగబాబు గారు, ఉదయన్న గారి దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అని. సో అప్పటికే ఓపెన్ గా చెప్పాలి సార్, నాకు అసలు రాజకీయాలే ఇష్టం లేదు. నేను ఉదయ్ గారితో కూడా చెప్పా, ఆయనకి ఈ రోజు కూడా గుర్తు, వద్దన్న రాజకీయానికి, అన్నంటే నాకు అభిమానం, మా కులంలో ఒకడు బయటకు వచ్చాడు, ఖచ్చితంగా అతన్ని కాపాడుకుంటాం, దానికి కండువా వేసుకోవాల్సిన పని లేదు, వద్దొద్దు కండువా వద్దన్నా, ఈ రాజకీయ రుచుల్లోకి కాపాడబిడ్డల్ని లాగకండి, మేమందరిలాగా డిఫరెంట్ గా ఉండలేము, మా మాట ఇలాగే ఉంటది, మా యాటిట్యూడ్ మా బిహేవియర్ డిఫరెంట్, అది మీకు తెలుసు కదా, వద్దులే అన్న, మనకెందుకు రాజకీయాలు, ఎంతమంది వచ్చినారు చూపించు, వేళ్లలో లెక్కేసుకోవచ్చు కాపాడబిడ్డలు రాజకీయంలో, మీకు తెలుసు ఎక్కడ దొరకరు, ఎక్కడ కనపడరు, కానీ గట్టి వాయిస్. సో నేను ఆ రోజు చెప్తే, సరేనమ్మా అదే ఏదైనా గానీ అన్న ముందు కూర్చొని నువ్వు మాట్లాడాక తర్వాత నువ్వు చెప్తూ గానీ, ఆయన బలవంత పెట్టరు, నీకు ఇష్టమైతేనే తీసుకుంటారు. ఆయన ఏం చెప్తారు? మిమ్మల్ని అసలు ఇన్వైట్ చేసింది తెలంగాణలో జరిగినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కేసు దిశకి సంబంధించి. ఆ కేసు తర్వాతే మిమ్మల్ని జనసేన నాయకులు అప్రోచ్ అయినట్టు, ఆ తర్వాత ఈ రకమైనటువంటి పరిణామాలు జరిగాయి అంటున్నారు, వాస్తవేనది? సార్, అది దిశ ఎన్కౌంటర్ కేసు అని అప్పుడు తెలంగాణ కేసు సార్. ఒక వెటర్నరీ డాక్టర్ ని ఒక 4 కలిపి రేప్ చేసి చంపేశారని, ఆ 4కి ఆ కేసుకి సంబంధం లేదని గుంటూరు నుంచి తెలంగాణ వెళ్ళి, అందులో హైదరాబాద్ హైకోర్టులో కేసు చేస్తున్నప్పుడు, అప్పుడు కేసీఆర్ గారు ఆ ఇన్సిడెంట్ జరిగాక హీరో అయిపోయారు, సజ్జనర్ గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసినట్టు. వీళ్ళిద్దరికి ఎదురెళ్ళి వాళ్ళు తప్పు, ఆ గవర్నమెంట్ డెసిషన్ ఎన్కౌంటర్ తప్పు, అది ఫేక్ ఎన్కౌంటర్, సరే ఫేక్ ఎన్కౌంటర్, వాళ్ళు మోసం చేసినారు, ఆ పిల్లని రేప్ చేసినారు, అందుకే చేసినారేమో, ఆ రేపు కూడా జరగలేదు. ఆ 4కి ఆ అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, ఒక పెద్దోడిని దాచిపెట్టడం కోసం పేదోళ్ళ 4 బలి చేశారు. వాళ్ళు బతికుండి జైల్లో ఉంటే సత్యం బాబు లాగా బయటికి తెచ్చుండేవాళ్ళు. ఆ కేసుకి వాళ్ళకి సంబంధం లేదు. నేను ఎక్కడ అనలైజ్ చేసినానంటే సార్, ఒక బైక్ పంచర్ అయింది అనే ఇష్యూ గురించి అయితే సిట్ కమిషన్ వేశారు, సిర్పూర్కర్ కమిషన్ వేసినప్పుడు కమిషన్ అడిగారు, అందరు ఎవిడెన్స్ పెట్టారు కదా, ఆ పంచర్ వేసినటువంటి వ్యక్తి ఎవిడెన్స్ పెట్టారా అన్నారు. లేదు సార్. అదేంటి, వై అన్నారు. అక్కడ దగ్గరలో పంచర్ షాప్ లేదా? పంచర్ షాప్ లేదు అంటే మరి పంచర్ వేసిన బండే కదా, ఇద్దరు ఎక్కించుకొచ్చి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టుకున్న ఫుటేజే కదా మీరు పట్టుకుంది? ఎస్ సార్. మరి పంచర్ అయిన బండి మీద ఇద్దరు ఎలా వచ్చి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టుకుని తీసుకుని వెళ్తారు? హౌ ఇట్ పాసిబుల్? అక్కడి నుంచి ఇక్కడ దాకా పంచర్ అయిన బండి ఇద్దరిని ఎలా లాగుతుంది? అందులో చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు కదా వాళ్ళు, సీసీ ఫుటేజే కదా మీరు చూపించింది అన్నారు. అవును సార్. అంటే పంచర్ పడలేదా? ఐ థింక్ సో సార్. పంచర్ పడలేదంటే మరి పడిందని ఎందుకు చెప్పింది ఈ అమ్మాయి? ఇది అబద్ధం అయితే అన్ని అబద్ధమేగా. ఏదో సమ్ మిస్టరీ ఇస్ దేర్, ఐ డిడ్ంట్ యాక్సెప్ట్, సమ్ మిస్టరీ ఇస్ దేర్ అని అక్కడ సిర్పూర్కర్ కమిషన్ గర్జించారు. ఆ పాయింట్ తీసుకొచ్చింది నేను. ఎందుకంటే స్వతహాగా ఆడబిడ్డలో ఒక పెన్ ఎవరికన్నా బ్యాంక్ లో ఇస్తేనే సంతకం పెట్టడానికి ఆ పెన్ ఇచ్చే వరకు వాళ్ళ వెనకాల తిరుగుతాం.
ఎవరన్నా ఒక్క ఫోన్ చేసుకున్నా వద్దొద్దులే నేను చేసేస్తాను, స్పీకర్ ఆన్ చేస్తాను, మాట్లాడంటాం. అలాంటిది అర్ధరాత్రి 10ంటికి ఒకడిని నమ్మి బైక్ తాళాలు ఇస్తామా, బైక్ తీసుకెళ్ళిపో, నువ్వు పంచర్ వేసుకో, వాడితూ పోతే అంతే కదా, ఒక్కతనే ఉన్నాను, వాడికి బైక్ ఇస్తే వాడితూ పోతే వాడేమన్నా మీలాగా కారులో దిగినుడా నమ్మడానికి, అరే నీ కారు ఇక్కడ పెట్టి నా బండి తీసుకెళ్ళడానికి, వాడి బండి రాకపోతే మనం కారు ఆపేస్తాం కదా, అదొకటి. లేదా అక్కడ ఉన్న పోలీసుల, లేకపోతే అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరినైతే ఇదిగో ఐడెంటిటీ కార్డు పట్టుకొని అడగచ్చు. ఒక చదువుకున్న బిడ్డ ఎవరో తెలియని వ్యక్తికి ఇస్తేనే అనుమానం అయితే నల్లగా బూచోళ్ళలాగా ఉన్నారు అని ఆ వాయిస్ రికార్డ్ మీ అందరికి గుర్తు కదా, వాళ్ళకి ఎట్లా బైక్ ఇస్తుంది? మేము ఆడబిడ్డలం కదా, మా సైకాలజీ ఇది కదా, మేము ఇవ్వం. సో ఏదో జరిగింది, ఆ వాయిస్ రికార్డింగ్ అబద్ధం, ఆ నలుగురు అబద్ధం, అంత క్రియేటివిటీ స్టోరీ. వీళ్ళు త్రివిక్రమ్ ని, బోయపాటిని, రామ్ గోపాల్ వర్మని మించిపోయినారు ఆ స్టోరీ రాసిన వాళ్ళు. ఐ డిడెంట్ యాక్సెప్ట్ అంటూ ఆ కేసుని ఫైట్ చేసిన. చేసేటప్పుడు ఆ సజ్జనర్ గారి అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు రాళ్లేసి కొట్టేవాళ్ళు. అప్పుడు గద్దరన్ ఎంటర్ అయ్యా సార్. గద్దరన్ అంటారు, నువ్వు వండర్ అమ్మా, నువ్వు వండర్, అసలు ఎంత గొప్పగా నీ ఫైటింగ్ నేచర్ ఉందంటే అని ఆయన నన్ను చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు సార్. అన్ని విషయాల్లో నాకు ప్రోత్సహించేవాళ్ళు. అడుగడుగున ఒక్కొక్కసారి ఆయన జేబులో ఒక 5,000 ఉంటే తీసి నా చేతిలో పెట్టి, ఇదిగో నువ్వు బస్ ఎక్కు, ముందు పో, బస్ ఎక్కు, వద్దన్నా నువ్వు ఉంచు తల్లి, ఉంచు బిడ్డ, నువ్వు ఎక్కుపో అని అట్లా దగ్గరుండి ఎక్కించేవాళ్ళు. చాలా దారుణం ఏంటంటే, ఒకరోజు సజ్జనర్ గారి అభిమానులు వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు ఈ తల్లిదండ్రుల్ని, ఇలాంటి వాళ్ళని కన్నారా, మీ ఒక బతుకలేనా, ఈ కేసు చేస్తుంది, ఇది ఒక లాయరేనా, దీన్ని రేప్ చేయాలి అని నా మీద కోడిగుడ్లు వేసి కొట్టారు సార్. రాళ్ళు వేసి కొడితే రక్తం కారుతుంది, చూసేవాడికి జాలి వచ్చింది. కోడిగుడ్లు వేసి కొడితే ఎలా ఉంటుందో తెలుసా సార్? ఒక 100 కోడిగుడ్లు నా మీద పడిపోతే ఆ స్మెల్ వస్తుంది చూడండి. ఆ స్మెల్ అప్పటికి గద్దరన్న కారులో తీసుకొని వెళ్ళి పలానా దగ్గర ఒక హోటల్ దగ్గరకు తీసుకెళ్ళమ్మ, నువ్వు ముందు తొందరగా స్నానం చేయి, ఇక్కడ బస్ ఎక్కిచ్చేస్తాను వెళ్ళిపోదు కానీ, ఇక్కడ బస్ ఎక్కిచ్చేస్తాను వెళ్ళిపోదు కానీ, టక్క టక్క అక్కడికి వెళ్ళి ఒక పెట్రోల్ బంక్ దగ్గర లేకపోతే ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి గబగబా స్నానం చేసి మళ్ళీ బట్టలు వేసుకుని ఎక్కినా సరే ఆ స్మెల్ ఎలా వస్తుందంటే చచ్చిపోతారేమో అనిపించింది. అట్లాంటి స్మెల్తో బస్ టికెట్ కొని బస్ ఎక్కగానే ఒక పావు గంట ట్రావెల్ అవగానే ఎక్కడ స్మెల్, అయ్యమ్మ ఎక్కింది, ఏమైంది అంటే, లేదండి హోలీ పండగలాగా పిల్లలు సెలబ్రేట్ చేస్తే అలాగా కాదే, అమ్మాయి మీద ఏదో దాడి చేసినట్టున్నారు అని నా చెదిరిపోయిన జుట్టు, నా మొక్కము అదంతా కడుక్కుని తీరు వాళ్ళకి అర్థమైపోయింది. అమ్మాయి దింపేయండి అని డ్రైవర్ అన్నాడు, అమ్మ ఆడపిల్లవి అలా రోడ్డు మీద దింపకూడదు, కొంచెం ఓర్చుకోండి అయ్యా, బస్ స్టాండ్ దాకా దింపుదాం, ఏదో ఒక బస్సు ఎక్కుతుంది, ఒక్క నిమిషం ఉండండి అయ్యా, మీరు తాగి రోడ్ల మీద పడితే వస్తుందా, ఏం చేసిందో ఏం తప్పులో ఆగండి, మనం చూడగానే ఆడబిడ్డని తప్పంటాం మనం అని ఆ బస్సు డ్రైవరు ఒక బస్ స్టాండ్ దగ్గర ఆపి ఏ బస్సులు ఎక్కించుకోలేదు సార్. అలా ఎక్కడో 2 నిమిషాలు దిగిపోవడం, సార్ నా దగ్గర కొంచెం పర్సనల్ మళ్ళీ దారిలో దింపేస్తే ఇబ్బంది సార్, మీకు ఇబ్బంది లేదంటే, లేదులేమ్మా ఏమనుకోకండి ప్లీజ్, మళ్ళీ కస్టమర్స్ ఉన్నారు, లేకపోతే ఇదంతా స్మెల్ వచ్చేస్తే చిన్న బిడ్డలు ఉన్నారు అని ఆగి ఆ బస్ స్టాండ్లో ఏడుస్తున్న టైంలో ఒక లారీ ఓడిపోతున్నాడు. ఎంత దౌర్భాగ్యం చూడండి, ఒక ఆడబిడ్డ, వయసుకు వచ్చిన ఆడబిడ్డ రోడ్డు మీద లారీ ఆపిందంటే అది అసలు దేనికి సంకేతం? జీవితంలో ఇలాంటి ఘటన ఎవరికి జరగకూడదు అనే పరిస్థితి సార్. రోడ్డు మీద లారీ ఆపి ఆ లారీ వాడికి నా విషయం మొత్తం చెప్పి, అన్న 4 లారీ వాళ్ళు ఇలాగ కేసులో ఇరుక్కున్నారన్న, కేసు నేను చేస్తున్నానన్నా అంటే, ఆ లారీ అతను అన్నాడు, నా కూతురు MBBS చదువుతుందమ్మా, మేము తాగుబోతులు అవ్వచ్చుమేమో, మా బిడ్డలు మంచి చదువుకుంటారు, అసలు తాగితే లారీ ఎలా నడుపుతామమ్మా, ఎవడు వాడు మురిగిన కుక్క, ఈ సరుకుకు మేం సమాధానం చెప్పాలా, ఈ సరుకు పోతే కట్టడానికి మా బతుకులకు ఆస్తులు కూడా లేవు, లారీలో యాక్సిడెంట్ అయితే మేము చచ్చిపోతాం, సరుకేం కాదమ్మా, అక్కడే పడిపోతుంది, ఓనర్ వచ్చి తీసుకుపోతాడు, మా శవాన్ని కూడా అట్నే తీసుకుపోతారు, నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు తల్లి, మాకు దేవత, నువ్వు ఎక్కు తల్లి, నిన్ను కాకపోతే ఎవరిని ఎక్కిస్తాం అని వాళ్ళ లారీ దిగమని, ఏంటమ్మా మేము అట్లాంటి వాళ్ళం కాదు, నీకు డబ్బులు ఏదైనా అవసరం అయితే ఒక 500 తీసుకో అని అంటే, అప్పుడు ఏడ్చి కాళ్ళు పట్టుకున్నా. ఆ ఇన్సిడెంట్ ఎలా ఉంటుందంటే, అన్నా నేను అలా కాదు ఇలా అన్నా, ఇదిగో టీవీలో చూడండి అన్న ఇదన్న వీడియో అంటే, అప్పుడు వాళ్ళు కూడా కన్నీటి పర్యంతం అయిపోయి ఎక్కించుకొని ఎక్కడంటే విజయవాడ వారధి దాకా తీసుకొచ్చి, అమ్మ ఈ కుళ్ళు, ఈ కుతంత్రాలు, ఈ రాక్షస ప్రభుత్వాలు ఇక్కడ హరించాలంటే నీకు అమ్మవారే శరణంటే, అప్పుడు దుర్గగుడి దగ్గర లారీ దిగి ఆ కృష్ణలో ఒక 3 గంటలు మునిగితే గానీ ఆ స్మెల్ పోలేదు సార్. అది అమ్మవారి వరప్రసాదం అనుకుంటా. ఆ టైంలో మరి అంత ఫైట్ చేయడానికి వాళ్ళు నా కులపోళ్ళు కాదు, వాళ్ళు నాకు రూపాయి ఫీజు ఇవ్వలేదు, వాళ్ళు నా రాష్ట్రం కాదు, నా జిల్లా కాదు. ఆ కేసు చేస్తే నాకు పావుల గుర్తింపు కూడా ఉండదు, ప్రాణం కూడా పోతుంది. అక్కడ సజ్జనార్, కేసీఆర్, కేటీఆర్, సినిమా తీస్తానన్న రామ్ గోపాల్ వర్మ, ఇంతమందికి శత్రువు ఒక రజనీ. నీకెందుకు ఈ కేసు, చచ్చిపోతావు
అని ఎవరు చెప్పినా సరే పోతే పోతుంది చరిత్రలో లేకపోయినా చర్చల్లోనే ఉంటాను అని ఈ విషయాన్ని సార్ మీకు విజయవాడ సిపి ఉంటారు హర్షవర్ధన్ రాజ్కర్ అప్పట్లో సిపి ఆయన అనేవాళ్ళు అసలు మీరు రేపు ఉంటారా ఉండరా ఎందుకు రజనీ గారు ఈ కేసు టచ్ చేశారు ఆ పోనీలే సార్ నేను ఒకళ్ళ కేసులో చచ్చిపోతే మీరు ఎప్పుడైనా చెప్పుకోండి ఒక ఆడపిల్ల ఇలాగే ఫైట్ చేసిందని ఒకళ్ళ బతికుంటే చరిత్ర చెప్పుకుంటుంది చచ్చిపోతే మీరు ఒక్కళ్ళే సాక్ష్యం గుర్తుపెట్టుకోండి సార్ అన్న ఇప్పుడు ఆయన ఒంగోలు ఎస్పీ గారు ఆయన అన్నారు నన్ను చూసి నీ వీడియోస్ చూస్తుంటే ఫస్ట్ నాకే కదా తెలుసు నువ్వు ఆశ్చర్యపోయానమ్మా నువ్వు రాజకీయాలకు అతీతంగా ఇండివిజువల్గా ఉండు యు ఆర్ ద నెంబర్ 1 లీడర్ నాట్ ఏ పొలిటికల్ లీడర్ యు ఆర్ ద లీడర్ యు ఆర్ రాకింగ్ అంతే అని ఆయన చెప్తే ఆ గుర్తింపు చూసినారా ఒకవేళ నేను సడన్గా ఏదైనా నా గురించి తెలిసిన వ్యక్తి అతను ఒక్కడే ఎందుకంటే ఈ గుంటూరులో ఈ విజయవాడలో రజనీ గారు ఇప్పుడు ఒకటి సాధారణంగా చాలామంది మన సమాజంలో అడ్వకేట్లుగా ఉన్నారు మహిళలు ఇలాంటి సందర్భంలో కొంతమంది వారి పని ఏంటో వారు చేసుకుని వెళ్ళిపోతారు కానీ మీ విధానం వచ్చేసరికి మీరు అడిగే తీరు కానీ ప్రశ్నించేటువంటి విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకు ఆ రకమైనటువంటి స్వభావం వచ్చింది అంటే మీకు ఒకవేళ ఫ్యామిలీలో అటువంటి బ్యాక్గ్రౌండ్ మీ 4 ఫాదర్స్ కానీ లేకపోతే మీ ఫాదర్స్ కానీ మీ బ్రదర్స్ ఇలాంటి వారు న్యాయవాది వృత్తిలో ఉండి ఒక రకమైనటువంటి మీరు ఫస్ట్ చెప్పారు విప్లవ భావాలు కలిగినటువంటి అంటే ఎందుకు ఇట్లా అంటే రేపొద్దున నాకు ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అని మీరు గ్రహించి మాట్లాడతారా ఏదైనా నాకేంటి అన్నట్లు మరి వెళ్తారా మీరు సార్ నాకు వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఇష్టం సార్ ప్రాణం ఓకే ఎంత ప్రాణం అంటే మా నాన్నగారు పుట్టినరోజు ఆయన చనిపోయిన రోజు ఒకటి ప్రతి సంవత్సరం నేను మా నాన్నగారికి కేక్ కట్ చేయిద్దాం నాన్నగారి వాళ్ళు మీ పుట్టినరోజు అన్నప్పుడల్లా వద్దమ్మా వద్దొద్దు రంగా గారు చనిపోయిన రోజు ఇవాళ ఆయన ఎలాంటి నాయకుడు తెలుసా కులంలో ఒక జాతి గల నాయకుడు చావు చరిత్ర అయిందమ్మా నువ్వు ఇప్పుడు చాలా చిన్న బిడ్డవి ఇంట్లోంచి కూడా బయటికి రాలేని కర్ఫ్యూ వాతావరణం ఒక వ్యక్తి చనిపోతే అంతమంది జనం వచ్చారంటే అదిరా చావు అదిరా చరిత్ర అనిపించింది అసలు రంగా గారు ఆ బజార్లు వెళ్తున్నారంటే కుప్పలు తెప్పలుగా కదిలి వస్తారు అప్పుడు ఫోన్లు లేవు టీవీలు లేవు ఏమీ లేవు రేడియోలో వార్తలు వినేవాళ్ళం అట్లాంటి టైం అమ్మా అని ఆయన గురించి చెప్పి 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 చావు అంటే ఆయనలాగే రావాలా ఎవరన్నా చంపితేనే నేను చావాలా భగవంతుడి దేవాల ఏ అనారోగ్యం ఏ యాక్సిడెంట్లో నేను పోకూడదు నా చావు ఒక చరిత్ర అవ్వాలా ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు పిలిచి నన్ను 40 నిమిషాలు కూర్చోబెట్టుకున్నప్పుడు ఆయనకి చెప్పా నాకు రంగా గారు అంటే ప్రాణం సార్ ఆయనలాగా చావాలి ఎవరో ఒకళ్ళు చంపాలి ఆ చావు చరిత్ర అవ్వాలి 10 మంది మనల్ని గుర్తుపెట్టుకోవాలి మీ నుంచి నేను ఆశించేది ఒక పదవి కాదు పోతే ఒక విగ్రహం కట్టండి ఇది నా ప్రతి ఇంటర్వ్యూలో ఉంటుంది సార్ ఆయన నుంచి ఆయనే ఇస్తాడు నాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇచ్చే పదవులు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు మినిస్టర్లు ఎందుకు ఒక 3 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మించినటువంటి గ్రాఫ్ అది ఒక దమ్ము ధైర్యం ఒక మనిషి నేను చంపేస్తారా నీకు చావు ఇదిగో నీ చుట్టూ థ్రెట్ ఉంది అంటే ఎవరైనా ఇంట్లో దక్కుంటారు ఢిల్లీలో దక్కుంటారు ఎవరైనా ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తారా అంటే చావుకి ఎదురెళ్ళాడు రా రా అని రెంకెలేసినట్టుంది అది లైఫ్ అది చావు అది బ్రతుకు అని ఒక గ్రాఫ్లో ఉంటాను సార్ దానివల్ల తెలంగాణలో చంపేస్తున్నప్పుడు చచ్చిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కొన్న సమస్యలు వచ్చినప్పుడు ఓకే నేను చచ్చిపోతే నా ఊరు తీసుకెళ్తారా ఈ శవాన్ని ఇక్కడే పడేస్తారా నా గురించి ఎవరికి తెలుసు ఈ హర్షవర్ధన్ రాజు గారు చెప్తారా చెప్పరా అరే ఈ కేసు అయిపోయే వరకు భగవంతుడి దేవాల బతికుండాలి ఒక గుర్తింపు వచ్చే వరకు బతికుండాలి గుర్తింపు రాగానే చచ్చిపోవాలి ఇంకెక్కువ ఆశించను ఈ జడ్జ్మెంట్ రావాలని నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తా ఎందుకంటే నేను తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో చదివా నేను వెంకటరమణ సంకటహరణ అని తెగ ప్రార్థించేదాన్ని ఆఖరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు వచ్చాక ఆ కేసు జడ్జిమెంట్ వచ్చింది సార్ వండర్ అనమాట నేను పూజిస్తున్న వెంకటరమణ నా నిజాయితీ నా ధర్మాన్ని మెచ్చి ఆయన టైంలో ఆయన నోటితో వచ్చినటువంటి జడ్జిమెంట్ అప్పుడు స్టార్ అయిపోయాను సార్ అంటే ధర్మంగా చావు దాకా వెళ్ళినా అవమానాలు పడినా అసలు కనీసం ఇన్ని విషయాలు సార్ మీ అందరికీ తెలిసేమో మా ఇంట్లో ఎవరికి తెలియదు సార్ ఎందుకంటే నా వీడియో ఏ రోజు మా తమ్ముడు కానీ మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ నా భర్త కానీ ఎప్పుడు చూడలా ఆ కేసులో రేపు పొద్దున్నే వెళ్ళాలి ఇవాళ నైట్ బస్ బుక్ చేసుకున్నాను రేపు పొద్దున్న కేసుకుంది అంటే వెళ్తున్నాను వస్తున్నానే కానీ చంపేస్తున్నారు ఒకడు పీక మీద కత్తి పెడుతున్నాడు ఒకడు కాలు పెడుతున్నాడు ఇవాళకేం తెలియదు సార్ ఇప్పటికే తెలియదు అవునవును అప్పుడు తెలంగాణ కేసు ఏదో చేసేది వెళ్ళలేదు అమ్మాయి ఇదే తెలుసు మా హస్బెండ్కి ఈ రోజుకి అదే తెలియదు అరే నీకేమన్నా మెంటల్ ఇంట్లో పిల్లలు ఉంది నీకు రెస్పాన్సిబిలిటీ నేను వాడు చంపబోతాడు నువ్వు పోయి చేస్తే ఎవడు చూస్తాడు ఈ బాధ్యతలు
అంటారేమోనని ఎవరికి చెప్పాలి. ఆఖరికి మాకు కేసు ఇచ్చిన లాయర్ గారు, అమ్మ వెళ్ళి ఆ ఊరు వెళ్ళి సంతకాలు పెట్టించుకున్నాను. సార్ పెట్టించుకొస్తాను. మా అంతా పర్లేదా? పర్లేదు సార్, ఏం ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉంటే ఆయన ఆగిపోమంటాడు. నీకేదైతే నాకు వచ్చిద్దమ్మా సమస్య, వద్దు ఏం వద్దులే ఈ కేసు, ఎవ్వరికి చెప్పేదాన్ని కాదు సార్. కాకపోతే ఉగ్గుపట్టి వెంకటేశ్వర స్వామిని అడిగేదాన్ని, నాయన ఈ కేసు కంప్లీట్ అయ్యి జడ్జిమెంట్ వచ్చే వరకు బతికుంచు, అప్పుడు నా స్టార్ మారిపోతుంది. అప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, చావు చివరి డంచుల దాకా వచ్చినా ఈ కేసు వదలను, వెనక్కి తిరగను, నీకు ఆ మాట ఇస్తున్నానని 3 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాస తర్వాత చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ముందు ఢిల్లీలో జడ్జిమెంట్ వచ్చాక అప్పుడు ఏబిఎన్, టీవీ5, 10 టీవీలు లైవ్లు టక్క 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 దుమ్ము దులిపేశాం. అప్పుడు ఎవరి అమ్మాయి అంటే దిశ లాయర్ రజని, అంటే శుభలేఖ సుధాకర్ అంటారు చూడండి, ఆయన సుధాకర్ గారు ఒక సినిమా హిట్ ఏమో శుభలేఖ కొట్టేసినారు. మహర్షి రాఘవ్ గారు అట్లాగే ఎవరి లాయర్ అంటే ఆ అమ్మాయి దిశ లాయర్, తెలుసా మీకు? అవును సార్, అవును సార్, నేనే సార్. అది అప్రిసియేషన్ సార్. 10 బిల్డింగ్లు కట్టినా మనకు అప్రిసియేషన్ రాదు, ఒక 100 ఎకరాలు వచ్చినా రాదు. మనం ముసలోళ్ళం అయ్యాక ఏం చెప్పుకుంటాం? అప్పట్లో ఆ గుడికి వెళ్ళాం, అప్పట్లో అదిగో ఆ ఎమ్మెల్యేతో పోట్లాడాం, అప్పుడు ఇవే మెమరీస్ ఉంటే మనం అసలు మంచంలో కూడా కొన్ని 100 సంవత్సరాలు బతికేచ్చేమో అనిపిస్తుంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం? మీ హస్బెండ్ ఏం చేస్తారు? మీ బ్రదర్స్ ఉన్నారా మీకు? సార్ మా ఫాదర్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ సార్, రైల్వే ఎంప్లాయ్. చాలా అసలు ఆయన ఎవరితో పలకరించారు, ఆయన పక్కింట్లో ఎవరు ఉన్నారో కూడా ఆయనకు తెలియదు, ఆయన ఎవరో పక్కింట్లో వాళ్ళకి కూడా తెలియదు సార్. అయితే మా బ్రదర్ సార్, మేమిద్దరం, మా తమ్ముడు కూడా ఇప్పుడు విజయవాడలో వర్క్ చేస్తున్నారు ఒక మేనేజర్గా. మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు. మా హస్బెండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్, పంచాయతీ డిపార్ట్మెంట్. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి డిప్యూటీ ఎంపీడీఓ పోస్టులో ఆయన ఒక పోస్టు. 18-19 సంవత్సరాల నుంచి పంచాయతీ సెక్రటరీ. పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అంటూ వచ్చినటువంటి ప్రమోషన్లో ఆయన పేరు కూడా ఒకటి ఉంది సార్. సో అదృష్టం, ఒక అధికారి భార్య, అప్పటి వరకు సెక్రటరీ భార్య, ఇక పైన ఒక అధికారి భార్య, అది కూడా ఒక హుందాతత్వం. ఇక్కడ మనం ఎంత పెద్ద ఫేమస్ అయినా ఎవరు అంటే పలానా ఎంపీడీఓ గారి, డిప్యూటీ ఎంపీడీఓ గారి వైఫ్, చాలు, అదొక గౌరవం. ఆయన ఇప్పుడు చిలకరూపేట చేస్తున్నారు సార్, చిలకరూపేట మండలం చేస్తున్నారు. సో అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్. ఒక పాప బీటెక్ సెకండ్ ఇయర్ సార్, బెంగళూరులో చదువుతుంది. అమ్మాయి సివిల్ తీసుకుంది. సో ఈ రాజకీయాలంతా వాళ్ళు చూస్తుంటారు. సాధారణంగా ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు కానీ విమర్శలు వచ్చినప్పుడు మీరు స్ట్రాంగ్గా మాట్లాడినప్పుడు ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొద్దిగా హడావిడి చేస్తుంటారు, మీ వాయిస్లోనే కాస్త ఇది ఉంటుంది. అలాంటప్పుడు ఫ్యామిలీ నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేకత కానీ, రజనీ అమ్మ ఎందుకు ఇవన్నీ, మన పని ఏదో మనం చేసుకొని నీ జాబ్ ఏదో నువ్వు చూసుకోక, మళ్ళీ మీ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఇబ్బంది వస్తుందేమో, ఇటువంటివి ఏమైనా వచ్చినాయా ఎప్పుడన్నా? సార్ ఏ వీడియో చేసినా వాళ్ళు ఎప్పుడు చూడలేదు సార్, వాళ్ళు ఎప్పుడు చూడలేదు. నేను ఎక్కడ ఏం పోట్లాడినా వాళ్ళ దాకా ఎప్పుడు పోలే. కొన్ని ఎక్కడన్నా వెళ్తున్నాయి అనుకోండి, అంటే ఆయనకే ఫోన్ వెళ్తుంది, చూడు అమ్మాయి వచ్చి అలా గలాటా చేసేస్తుంది ఆ కేసులో, అంటే అది ఆ అమ్మాయి కేసు విషయం నేను ఇన్వాల్వ్ అవ్వను అని కొన్ని విషయాల్లో చెప్పినవి కూడా ఉంటాయి. కొన్ని సూసైడ్ కేసులు ఉంటాయి. ఎప్పుడైతే ఆ సూసైడ్ కేసు టేకప్ చేస్తామో కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేసి ఆ కేసు వదిలేసేయండి, ఆ అమ్మాయి అలాంటి పిల్ల అందుకే చచ్చిపోయింది సూసైడ్ చేసుకొని, అది ఇది అంటారు. అప్పుడు మా హస్బెండ్ చెప్తారు, ఆ కేసును వదిలేయచ్చు కదా, అదే తప్పుడుది, అదే తిరిగిపోద్ది అంటే, తప్పండి, చనిపోయిన ఆడబిడ్డ గురించి ఎప్పుడు అనకూడదు మనం అని వాళ్ళ అమ్మగారిని వాళ్ళ చెల్లిని పిలుచుకొస్తే నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కన్నీళ్లు పట్టుకొని ఏడుస్తున్న టైంలో, సార్ ఇలాగ మా అమ్మాయికి ఇలా అన్యాయం జరిగింది సార్, మేడం గారు చూస్తుందిలేమ్మా, అయ్యా మీరు మేడం గారితో చెప్పండి అయ్యమ్మా, అది చూడమని, నేను చెప్పకపోయినా ఆవిడ చూస్తుందిలేమ్మా, నేను వద్దన్నా ఆవిడ చూస్తుందిలే, పోనండి ఇబ్బంది ఏం లేదులే, ఆడపిల్ల విషయం కదా, ఆవిడ చాలా క్లారిటీగా ఉంటారులే అని ఒక గుడ్ విల్ ఉంటుంది సార్. కానీ ఎప్పుడో అనుకుంటాను ఏదన్నా కాంట్రవర్సీ వస్తే నేను ఎలా ఫేస్ చేయాలి అనేది. భగవంతుడి దయ వల్ల ఇప్పటివరకు ఏ కాంట్రవర్సీ రాలేదు సార్. ఇప్పుడు నిన్న జరిగిన ఇష్యూ కూడా అంత దూరం ఎందుకు, నీకెందుకు ఆ ఫ్లెక్సీ, కట్టుకున్నోడికి లేని బాధ నీకెందుకు, కొట్టుకు సస్తున్నా నీకెందుకు అని అడిగినప్పుడు అది మన ధర్మం కాదండి, మనం న్యాయవాద వృత్తి అని. ఎవరు? మీ హస్బెండ్? మా హస్బెండ్. మనకెందుకు ఇవన్నీ, నువ్వు పార్టీలో ఉన్నావు కదా, పార్టీ గుడ్ విల్ పోనివ్వక అంటే, పార్టీ గుడ్ విల్ ఇవాళ వస్తాయి రేపు పోతాయి. ఈ సమస్యని ప్రశ్నించకపోతే మన వృత్తి ధర్మాన్ని మనం మర్చిపోయిన వాళ్ళం అవుతాం. అదొక సామాజిక బాధ్యత. పార్టీ ఒక్కళ్ళ నా ధర్మం నచ్చితే ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ పిలుస్తుంది. ఆ రోజు ఆ ఘటన జరిగిందని ఆ అమ్మాయిని బయటికి పంపించడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి ఎవరు, ఏం అడిగింది, అలా రోడ్ల మీద కర్రలు పట్టుకోవడం ఏంటి, ఏం సాంప్రదాయం అనేది, రోడ్ల మీద నడిపించుకొని తీసుకెళ్ళడం ఏంటి. పార్టీ నాయకుడు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలి ఆ నినాదంతోనే కదా పార్టీ ఇప్పటి వరకు వెళ్తుంది. మరి ఈ విషయంలో మీరు ఇంత గట్టిగా మాట్లాడినప్పుడు పార్టీ నుంచి మీకు సపోర్ట్ రాకపోవడం, అంటే వచ్చిందో లేదో మీకు పూర్తిగా తెలుసు, కానీ మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే జనసేనలో ఎంతో ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి అడ్వకేట్ లాయర్ రజనీ గారు
కనీసం పార్టీలో ఉన్నటువంటి కేడర్ గాని, నాయకులు గాని పట్టించుకోవట్లేదు. మనకెందుకులే అన్న ధోరణితో ఉన్నారు అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఒకటి సార్, నేను ఏ పార్టీ మీటింగ్‌లకి వెళ్ళను సార్. హ్మ్. ఎవ్వరికి పదవులొచ్చినా వాళ్ళకి బొకేలు ఇవ్వడానికి, శాలువాలు కప్పడానికి నేను వెళ్ళను సార్. హ్మ్. తర్వాత ఎవరి పుట్టినరోజులకి, పెళ్ళిళ్ళకి, పరామర్శలకి వెళ్ళను సార్. హ్మ్. నేను దేంట్లో పార్టిసిపేట్ చేయను. ఓకే. ఆయనకి చెప్పాను ఎలక్షన్ ముందే. హ్మ్. ఎలక్షన్ ముందే నాకు కొంచెం హెల్త్ డిసీజ్ ఉంది. హ్మ్. తర్వాత నాకు ఒక 2019లో హ్మ్. పుట్టపర్తి సత్యసాయిబాబాకి సంబంధించిన మెడికల్ మిషన్ అని హ్మ్. అదే వైట్ ఫీల్డ్ హాస్పిటల్, బెంగుళూరు వైట్ హ్మ్. ఫీల్డ్ హ్మ్. హాస్పిటల్‌లో నాకు సర్జరీ చేశారు. ఓకే. నా గుండెలో పేస్ మేకర్ ఉంటది. హ్మ్. హార్ట్‌లో ఇప్పుడు కూడా హ్మ్. పేస్ మేకర్ ఉంటది. ఆ పేస్ మేకర్‌తో ఆ పేస్ మేకర్‌తో నేను నా ఈ పోరాటం చేస్తూ ఉన్నానన్నా. హ్మ్. అందరం చనిపోయే వాళ్ళమే. హ్మ్. పోతే బూడిద మిగులుతది మీ బొట్టు వాళ్ళకి. నాకు మాత్రం బ్యాటరీ మిగులుతది హ్మ్. అని ఆ టైంలో నేను ఈ రాజకీయాలకి నేను సరిపడను. నేను అన్ని మీటింగులకి, అన్ని క్రౌడ్‌లకి, ఆ డీజే సౌండ్‌లకి హ్మ్. నేను పోలేనన్నా. మీరు నన్ను క్షమించండి. నేనెక్కడికి రాను. హ్మ్. అంటే వద్దమ్మా వద్దు. నువ్వు కండువా కప్పుకో. నువ్వు హుందాగా నీ డిబేట్స్ నువ్వు చేసుకో. నువ్వెక్కడికి రావాల్సిన పని లేదు. అయ్యో! నాకు తెలీదు ఇంత విషయం ఉందా? హ్మ్. అరె! దీంతోనే తెలంగాణ దిశ కేస్ చేసినావా? సజ్జనార్‌కి ఎదురెళ్ళినావా? హ్మ్. అది ఇదంటూ చాలా ఒక 40 మినిట్స్ మాట్లాడాను. ఓకే. తర్వాత నేను నాగబాబు గారికి కూడా చెప్పలేదు. ఉదయ్ గారికి కూడా చెప్పలేదు. హ్మ్. ఆయనకొక్కడికే చెప్పాను. హ్మ్. ఆయన బయటకొచ్చి మనోహర్ గారికి చెప్పారు. హ్మ్. పేస్ మేకర్ ఉంది రజనీ హార్ట్‌లో. హ్మ్. ఇప్పుడే మాట్లాడాను. రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇద్దాం అనుకున్నాను. షీ వాస్ ద సూటబుల్, హ్మ్. కేపబుల్ అండ్ దట్ మచ్ ఎడ్యుకేషన్ షీ హావ్. ఈ పేస్ మేకర్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యెస్ సార్. కొన్ని కార్యక్రమాలకి దూరంగా ఉండాలి. అంటే అవును సార్. డీజే సౌండ్స్‌కి. మీరు ఎట్లాగా మేనేజ్ చేస్తున్నారు? బ్యాలెన్స్ చేస్తున్నారు? మీరు మాట్లాడే విధానమే ఒక అవును. స్ట్రాంగ్ పొజిషన్‌లో మాట్లాడతారు. సార్ చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడతాను సార్. నాకేమంటే ఇది 18 ఏళ్ల ఏదో 12 ఏళ్ళో, 11 ఏళ్ళో దీని సర్వీస్ ఉంటది బ్యాటరీ. ఓకే. అది చస్తూ బతుకుతూనే పెట్టించుకున్నాం. హ్మ్. చాలా కష్టం ఆ సర్జరీ. మన ఇండియాలో ఎవ్వరు చేయలేకపోతే అమెరికా నుంచి సర్జన్స్‌ని పిలిపించి పుట్టపర్తి సత్యసాయిబాబా వాళ్ళు చేపిచ్చారు. హ్మ్. ఇది మళ్ళీ దీన్నెవరు చేయలేరు అనే పరిస్థితి ఉంటది. ఓకే. హ్మ్. సో, అట్లాంటి దాన్ని ఈ డీజేలకి, ఈ పెళ్ళిళ్ళకి, పేరంటాలకి నేనెప్పుడు వెళ్ళను. హ్మ్. చూసేవాళ్ళు ఆ అమ్మాయి రాదు, రాయి పటాలను చూడు పిలవగానే చక్కగా వస్తది. హ్మ్. చక్కగా హుందాగా చీర కట్టుకుంటది. చూడు అమ్మాయి చూడు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. చక్కగా నవ్వుతూ డీజేలు, దండోరాలు, ఈ ఫ్లెక్సీలు, ఈ దండలు ఇవన్నీ నాకు నా బాడీకి సూటబుల్ అవ్వదు. హ్మ్. నేను ఎక్కడికి పార్టిసిపేట్ చేయలేను. హ్మ్. నేనెప్పుడు ఈ కోట్‌తో చూస్తారు కదా! అవును. నేనెప్పుడు శారీతో ఎందుకుండనంటే నాకు ఈ బ్యాటరీ ఉంటది కాబట్టి ఏదో ఒక కవచం లాంటిది నాకుండాలి ఓకే. అన్న ఉద్దేశంతో నేనెప్పుడు ఈ కోట్ తీయను. హ్మ్. ఇది తీస్తే నాకేదో చాలా ఇబ్బందిగా అనిపిస్తది. హ్మ్. ఎప్పుడు యూనిఫామ్‌తోనే ఉంటా. ఎప్పుడు చీరలు కట్టుకొని అందంగా రెడీ అవ్వాలని తపన, తాపత్రయం ఉండదు. హ్మ్. ఎక్కడికి వెళ్ళను. వెళ్తే ఇప్పుడు ఈ యూనిఫామ్‌తోనే ఉన్నట్టుంటది. హ్మ్. వాళ్ళేమనుకుంటారోలే అని ఆ సౌండ్స్‌కి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటది. హ్మ్. సో, నేను అవాయిడ్ చేసేస్తుంటా. వాళ్ళేమన్నా అనుకోని. హ్మ్. ఇప్పుడు నీకు కష్టం వచ్చిందనుకో డీజేలు రావుగా? రావుగా. అవును. అప్పుడొస్తా. హ్మ్. నీ పెళ్ళిళ్ళకి నన్ను పిలవద్దు. హ్మ్. నీ కుటుంబంలో కష్టం వచ్చిందా? పోలీస్ స్టేషన్‌లో నీ కేస్ తీసుకోవట్లేదా? హ్మ్. నీ భూమిని ఎవరైనా కబ్జా నన్ను పిలువు నేనొస్తా. హ్మ్. నేను కేస్ చేసుకుంటా, ఒక రూపాయి తీసుకుంటా, నీ పని చేసి పెడతా. హ్మ్. నేను బతకాలి కదా! అవును. ఉపయోగపడతా. హ్మ్. నువ్వు పెళ్ళిళ్ళకి పిలిచి నాకు 10,000 చీర కూడా వద్దు. హ్మ్. నేను పని చేస్తే రూపాయి ఇవ్వు. నాతో పని చేపించుకొని డబ్బివ్వు. హ్మ్. నువ్వు 10,000 చీర ఇచ్చి, నాకు శాలువాలు కప్పి, నా కోసం డబ్బులు కేటాయించి, నన్ను ఒక పెద్ద అతిథిగా చూడొద్దు. హ్మ్. మనం అందరం గెస్ట్ రోలే. హ్మ్. ఎవరి పాత్ర వాళ్ళు పోషించి వెళ్ళిపోవాలి. హ్మ్. ఇక్కడ ఎవరికీ మనం స్పెషల్ అట్రాక్షన్ అవ్వాల్సిన పని లేదు. అవును. సో, గద్దరన్న ఎంత సింపుల్‌గా ఉంటారు? అవును. గద్దరన్న చదువేంటి? గద్దరన్న ఉద్యోగం ఏంటి? హ్మ్. అన్నీ వదిలేసి వచ్చినటువంటి వ్యక్తి గద్దరన్న. ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలో మీరు చెప్పలేరు. హ్మ్. కానీ గద్దరన్న గుర్తుండలా? అవును. ప్రశ్నించే గొంతుక ఎప్పుడూ గుర్తుంటది. హ్మ్. సో, అట్లా ఉండాలి. ఏ పదవులొద్దు, ఏ చైర్మన్‌లొద్దు, ఏ పార్టీలు వద్దు అనుకున్న నాకు హ్మ్. ఒక కమ్యూనిజం సిద్ధాంతాలు గల వ్యక్తి. హ్మ్. గద్దరన్న శిష్యుడు ఆయన, హ్మ్. గద్దరన్న శిష్యుడు శిష్యురాలు నేను. హ్మ్. సో, ఇద్దరు మ్యాచ్ అవుతుంది. హ్మ్. ఇతను కూడా మన మనసు అర్థం చేసుకుంటాడు. హ్మ్. అలా మాట్లాడిందెందుకు రజని, ఇలా మాట్లాడిందెందుకు రజని ఏమీ హ్మ్. ఆశించదు. హ్మ్. తప్పైతేనే మాట్లాడిస్తది. మీరు శిష్యురాలుగా అన్నారు కాబట్టి ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నా. కొన్ని మీ వీడియోకి సంబంధించినటువంటి కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్‌లో కొంతమంది అభిప్రాయం. పవన్ గారికి శిష్యురాలిని చూసి అయినా జ్ఞానోదయం అవుతుందా? ఏమో అనుకున్నా మామూలు స్త్రీ కాదు గట్స్ గల వ్యక్తి. వాస్తవాలు మాట్లాడారు. మీకు భవిష్యత్తు చక్కగా ఉంది. విలువలున్న రాజకీయాలు చేయండి. అని మీరు ఈ మధ్య ప్రశ్నించినటువంటి విధానానికి సంబంధించి కొంతమంది మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. దానికి అనుగుణంగానే మేడం స్పందించారు. మేడం మీలాంటి విద్యావేత్తలు వయసులో చిన్నవారైనా మనసు విప్పి మీ భావాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
ఇలాంటి మేడంలు సమాజానికి చాలా అవసరం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చాలా డేరింగ్ ఉండాలి. ఆ పొగడ్తలు మనిషిని కింద పడేస్తాయి. దయచేసి మనకి ఏ పొగడ్తలు వద్దు. ఎవరో పొగుడుతారని మనం 3 ఏళ్ళు పనిచేయాల తెలంగాణ కేసులో. చంపేసి ఉండేవాళ్ళు దొరికితే. చంపేసి ఉండేవాళ్ళు. అందుకని ఈ పొగడ్తలు మనిషిని కానీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అడ్వకేట్ రజని జనసేనలో ఉన్న ఆవిడ భావాలు ఒక రకంగా ఉంటాయి. దీనికి సంబంధించి పార్టీ అధినేత దృష్టిలో పడాలని, పార్టీకి సంబంధించి ఒక ఏదో ఒక ప్రాముఖ్యత ప్రాధాన్యత కలిగినటువంటి పొజిషన్లో ఉంచాలి అని ఆమె చెప్పినా చెప్పకపోయినా పార్టీ నుంచి అనుమతి ఉన్నా లేకపోయినా ఆమె విధానం అలాగే కొనసాగుతుంది. కాబట్టి మరికొద్ది రోజుల్లోనే పక్కన పెడతారు అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. దానికి సంబంధించి మీకు ఒకటి అది మీ నోటీస్ కూడా తీసుకురావాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా కన్నా రజనీ గారిని పార్టీ అధికార ప్రతినిధి హోదా నుంచి తొలగించారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన సనాతన ధర్మ సభ జరిగిన మరుసటి రోజే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం. పార్టీ విధానాలను అనుసరించి మాట్లాడకపోవటం సస్పెన్స్కు ప్రధాన కారణమని తెలుస్తుంది. దీని మీద జరుగుతున్నటువంటి చర్చలో వాస్తవం ఎంతంటారు? సార్ నాకు అసలు తెలియదు సార్. నేను ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, ఏ మీటింగ్స్కి వెళ్ళను కాబట్టి నన్ను పిలుస్తున్నారా పిలవట్లేదా, నాకు ప్రయారిటీ ఇచ్చారా ఇవ్వలేదా. ఇప్పుడు 10 మందిలో నేను వెళ్తే నన్ను తక్కువ చేసినా నన్ను పిలవకపోయినా అరే వీళ్ళని పక్కన పెడుతున్నారన్న డౌట్ వస్తుంది. నేను ఆ రోజు మీటింగ్ ఉందనుకోండి, ఆ రోజు నాకు ఎవరో ₹1,00,000 ఫీజు ఇచ్చిన వాళ్ళు కేసు వాళ్ళు ఉంటారు. అమ్మమ్మ మా కేసు కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి కట్టాలి అటు బరిగెట్టేస్తే. ఎందుకంటే ఇక్కడ ఒక్క రూపాయి కూడా పార్టీ నుంచి ఈ 3-4 సంవత్సరాల్లో నెలకి 10,000 ఉంచుకోండి అమ్మా, ఈ 15,000 ఉంచుకోండి, మీరు మధ్యతరగతి వాళ్ళు పార్టీకి పనిచేస్తున్నారని. లేకపోతే పార్టీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఉంటారో సరే రజనీ గారు పాపం పార్టీ కష్టపడ్డారు, ఈ 50,000 ఉంచుకోండి అమ్మా, పార్టీ మీటింగ్కి అటెండ్ అవ్వండి, కార్ పంపిస్తాను. ఇలా ఎప్పుడు ఉండదు. అప్పుడు మన కష్టంతో మనమే బతకాలి, మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలి. ఎట్లా? నెలాఖరికి అద్దె కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, బిడ్డలకు ఫీజులు కట్టుకోవాలి. ఆయన చిన్న స్థాయి ఎంపీడీఓ, ఆయన జీతం ఎంత ఉంటుంది? మనం కారులో పోవాలి, అదిగో కాకినాడలో మీటింగు, అదిగో ఇంకో ఊర్లో మీటింగు, ఇవన్నీ తప్పు. సో నేను ఎక్కడికి పోను. దానివల్ల నాకు ప్రయారిటీ పోయిందని, నన్ను తగ్గించినారని నాకు తెలియట్లా, ఇందాక తెలుస్తుంది. అప్పట్లో ఒకరోజు నాకు ఇచ్చిన లెటర్ ఏంటంటే రజనీ గారు ఏ టీవీ డిబేట్లకి పార్టిసిపేట్ చేయకూడదు అని తిరుపతి సభ తర్వాత రోజు ఎప్పుడో ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశారు. అది కూడా ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, ప్యానెల్లో నేను ఉన్నా. ఆ రోజు జగన్ గారు కొండెక్కుతున్న మూమెంట్. సో ఎవరు అడ్డగిచ్చాలి ముందు? ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కదా. మీరు అవసరమైతే ధర్మం కోసం మీరు యుద్ధం చేయాలి, మతం కోసం వాళ్ళు జిహాదీలాగా చచ్చిపోతారు చూడండి. అలాగే మనం ధర్మం కోసం పోరాటం చేయాలి, అవసరమైతే పోరాటంలో ప్రాణాలు పోయినా పర్లా, మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్గా నుంచోవాలన్నా. దానికి ఆయన అన్నాడు, ఏంటి మేడం మమ్మల్ని చచ్చిపోమంటారేంటి, మమ్మల్ని జిహాదీతో పోలుస్తారేంటి, ఇది మీ స్టాండా మీ పార్టీ స్టాండా అన్నాడు. ఊరు నాయన నాకు భయం వేసిపోయింది. నేను ఫ్లోలో అంత మాట అనేసినానా? దాని అర్థం కూడా ఒకటి వాళ్ళకి ఇంకోటి ఏమన్నా అర్థమైందేమోనని. లేదు సార్, ఇది నా స్టాండ్ సార్, ఇది నా ఉద్దేశంగా చెప్తున్నాను, మీరు ముందు నుంచోవాలి సార్, మీరు ధర్మం కోసం యుద్ధం చేయాలి సార్, ధర్మం అంటే భజన చేయడం కాదు సార్, యుద్ధం చేయడం అన్నా. మీరు చాలా మాట్లాడుతున్నారు, అసలు ఇది మీ స్టాండా మీ పార్టీ స్టాండా, మీ నాయకుడు చెప్తున్నాడా ఏంటిది, మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉండి మీరు ఎలా మాట్లాడతారు అన్నాడు. నాకు అప్పటికే భయం వేసింది. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను, మా పాపని జాయిన్ చేయించడానికి వెళ్ళాం. హోటల్ రూమ్లో వైఫై కనెక్ట్ చేసుకొని వాయిస్ ఇచ్చా. అనవసరంగా ఇచ్చాను, అరే ఒక్క వాయిస్ వల్ల బ్యాడ్ అయిపోయాను అని నేను అనుకోలే. ఎందుకంటే ధర్మం అంటే నాకు ఇష్టం కదా, పోరాటం చెయ్యాలి కదా, పోరాటంలో ప్రాణం పోయినా పర్లే ధర్మం కోసం అని నేను అనుకున్నా. నేను ఎందుకు తప్పంటాను, ఇది కరెక్ట్ కదా అన్న అనుకున్నా. వెంటనే పవన్ కళ్యాణ్ గారు, మరి ఎవరు చెప్పారు నాకు తెలియదు, ఆర్ఎస్ఎస్ విశ్వ వాళ్ళు, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు. ఏమని, రజనీ గారు ఏటీవీ డిబేట్లో మాట్లాడకూడదు, ఇలాగా విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడలేదు సార్, వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్, ముందు వాళ్ళు యుద్ధం చేయాలి, యుద్ధం ఎందుకు చేస్తారమ్మా. సరే లెటర్ రిలీజ్ చేశారు, రిలీజ్ చేసిన తర్వాత మీరు కంటిన్యూగా ఏదో ఒక డిబేట్లో పాల్గొంటున్నారు, రోజు వీడియోస్. ఆ తర్వాత ఒక 6 months అస్సలు నేను కనపడలేదు సార్, అసలు ఒక్క టీవీ డిబేట్లో కూడా రాలా. దాని తర్వాత ఏమైపోయింది, పార్టీ సూచించినటువంటి విధంగా మీరు నడుచుకున్నారు. నడుచుకుంటూ వాళ్ళు నాకు అంటే కొంతమంది వాళ్ళు నాకేం చెప్పారంటే, అమ్మా నీకు మంచి పదవి ఇద్దాం అనుకున్నప్పుడు ఇలాగ నువ్వు మాటల వల్ల నీకు మళ్ళీ బ్యాడ్ అయిపోతుంది, నేను మంచి హోదాలో ఆయన కూర్చోబెట్టాలనుకుంటున్నారు, అది కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్గా, నీ చదువుకు తగ్గ పదవి, వాసిరెడ్డి పద్మ గారు కూడా లాయరు, నువ్వు లాయరు, ఆ పదవిలో కూర్చునే వరకు ఓపిక పట్టమ్మా, నువ్వు అస్సలు మాట్లాడదు, అన్నకు మీరంటే చాలా అభిమానం, మీ చదువు కూడా చాలా గొప్పది అని అన్నారు. సార్ నేనేమి తప్పు మాట్లాడలేదు కదా అంటే, అయినా వద్దులేమ్మా అన్నారు.
అయితే హరిహర వీరమలలో అదే డైలాగ్ పెట్టారు, ధర్మం అంటే భజన చేయడం కాదు యుద్ధం చేయడం అని. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మెట్లు గడిగారు చూడండి, మీకు గుర్తుంది కదా, అప్పుడు కూడా ఒక వాయిస్ ఇచ్చారు. తిరుమల తిరుమల కాదు సార్, మన ఇదేంటి విజయవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లు క్లీన్ చేసినప్పుడు ఆయన అక్కడ మైక్ లో మాట్లాడారు. ఏమని, లడ్డు కల్తీ గురించో దేని గురించో వచ్చినప్పుడు, లడ్డు కల్తీ గురించో లేకపోతే ఆయన దేని గురించో ఒక మెట్లు కడిగారు సార్. ఆ కడిగినప్పుడు ఆయన అన్నారు, ధర్మం అంటే నా ధర్మం కోసం అవసరమైతే నేను ప్రాణత్యాగానికైనా వెనుకాడను అన్నాడు. నేను చెప్పింది అదే కదా. అది రెగ్యులర్ గా మాట్లాడతారు కదా ఆయన, అక్కడైనా కదండి, ప్రతి చోట చాలా సందర్భాలు మాట్లాడారు. ఆ పదం అనేది ధర్మాన్ని కాపాడే వాళ్ళకి చాలా ఊత పదంగా వచ్చేస్తుంది. అలాగే నేను మాట్లాడినా, నువ్వు అలా చచ్చిపోమంటారా మమ్మల్ని అలా అంటారా ఇలా అంటారా అని వాళ్ళు కోపడ్డారు. సరే సార్ సార్ మరి నాకు మీరంటే చాలా గౌరవం సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్, ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు అవ్వల. సో అప్పుడు దాని గురించి పక్కన పెట్టారేమో అనుకున్నా. ఎప్పుడైతే ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ అన్నారో చాలా సంతోషం. ఎందుకు వచ్చిందంటే, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి మనం మాట ఇచ్చినాం, ఆ తల్లి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అంతా ఒక 15 రోజులు 20 రోజులు కూర్చొని నోట్స్ రాసుకొని అటు రాసుకొని ఇటు రాసుకొని మనం పదవి తీసుకోగానే ఫస్ట్ ఆ కేసే టేకప్ చేయాలి అని కలలు కనిసిన. సడన్గా ఆ పదవి మాకు రాలేదు అంటే, సరే నాకు రాకపోతేనే మంచిదైంది, వస్తే ఆ కేసు చేయాలి. ఆ కేసు మనం ఎలాగో చేయలేనప్పుడు ఆ పదవిలో కూర్చోలేము. సైరన్ కార్లు గన్మెన్లు మనకెందుకు, మనం కోరుకుంది ఏంటంటే ఆ పదవిలో ఉండి ఆ కేసు చేయాలి. నా చిన్నప్పుడు జరిగిన అంటే 2007 అంటే మాకు పెళ్ళైన కొత్తలో అనమాట, 2005లో నాకు మ్యారేజ్ అయింది. 2007లో చనిపోయింది ఆయిషా మీరా హత్య కేసు. అప్పుడు మేము విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాం. అప్పుడు ఆ బిడ్డ చనిపోతే ఒక బిడ్డ చనిపోయిందని మీరు అనుకుంటారు, కానీ విజయవాడలో హాస్టల్స్లో ఎంబీబీఎస్ చదవడం కోసం పల్లెటూరు నుంచి వచ్చిన ప్రతి రైతు బిడ్డ నేను ఎంబీబీఎస్ కొట్టేస్తాను ఇంకా లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు తల్లిదండ్రులు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. హాస్టల్స్ ఖాళీ అయిపోయినాయి. మీకు ఐడియా ఉండొచ్చు, విజయవాడ సెంట్రల్ అమ్మ వద్దొద్దు కొట్టుకు చూస్తున్నారు. చూడు ఎవరు రాజకీయ నాయకుడు కొడుకు వచ్చి రేపు చేసేస్తే ఎవడో దారిని పోయి వాడిని ఇరికిచ్చేసారంట, ఇలాగే ఉంటాయమ్మా మీకెందుకు చదువులు వద్దు ముందు పెళ్లి చేసేస్తాను వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అలా వెనక్కి తీసుకెళ్ళిపోయినప్పుడు చాలా మంది ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళు అనుకున్న కళ నెరవేరకపోతే. ఒక బిడ్డ మాతో పాటు చదువుకున్న అమ్మాయి వాళ్ళ చెల్లు, నేను చంటి బిడ్డను వేసుకున్నప్పటికీ నాకు పాప పుట్టింది. చంటి బిడ్డను వేసుకుని ఎస్ఆర్ఆర్ కాలేజ్ మాకు విజయవాడ దగ్గరలో వెళ్తుంటే ఆ పాప వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోతూ అక్కడ బస్సు ఎక్కించడానికి వచ్చాడు. వస్తే ఏంటమ్మా నువ్వు ఎంబీబీఎస్ కుడతానన్నా, ఎందుకు వచ్చిందా లేదా సీట్ అంటే, వచ్చేదక్క ఇంకొక సంవత్సరం ఉంటే నాన్న ఒప్పుకోవట్లేదు అనింది. వాళ్ళ నాన్నగారు, వద్దులేమ్మా వద్దు, పరిస్థితులు బాగాలేదు, పెళ్లి చేయాలి అమ్మాయికి, ఇప్పుడు ఉన్నప్పుడు చూస్తున్నావు కదా ఆ ముస్లిం పిల్లల్ని చంపేసినారు పాపం అని అన్నారు. అయితే ఆ బిడ్డ నాతో మాట్లాడుతూ అదుగుదుగో ఎదురుగా పీచ్ మిఠాయి ఉంది అక్క బిడ్డకి కొనిస్తాను ఆగంటే, వద్దు అమ్మాయికి దగ్గు వస్తుంది వద్దు అంటే గబ్బా రోడ్డు దాటింది. రోడ్డు దాటితే ఒక బస్సు వచ్చి కొట్టేసి చచ్చిపోయింది. అయితే అది యాక్సిడెంట్, కానీ ఆ అమ్మాయి ఇంటెన్షనల్గా చచ్చిపోయింది. అది ఆ అమ్మాయి రాసుకున్న డైరీలో ఉంది. పోతా ఆ పాప ఇది పట్టుకోక ఒక్క నిమిషం పట్టుకో నేను ఇప్పుడే తెస్తానంది. చేతిలో ఉన్న బుక్ నాకు కట్టే ఇచ్చేసింది. నేను అట్లే పట్టుకొని ఆ రోడ్డు దాటేసింది, అంతా అయిపోయింది. వెనక్కి తిరిగి చూస్తూ ఉంది. నాకు అర్థం కావట్లే, అమ్మాయి చనిపోయిన తర్వాత అరే ఈ డైరీ నా దగ్గర ఉండిపోయింది, వాళ్ళ నాన్నగారు కంగారు పడి వెళ్ళిపోయారు, పసిబిడ్డ చేతిలో ఉంది ఏడుస్తుంది, ముందు ఈ అమ్మాయిని ఇంటి దగ్గర పెట్టొద్దామన్న విషయంతో వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న లెటర్లు ఉంది, నేను డాక్టర్ అయ్యే ఊరికి వెళ్తా, డాక్టర్ కాకపోతే ఊరికి వెళ్ళను, నా శవమే వెళ్ళిద్దనింది. యాస్టీజ్ అలా ఉంది సార్. ఆ కేసులు చెయ్యాలని ఎంత తపన ఉంటుందంటే సార్, వాడు రాజకీయ నాయకుడు కొడుకైనా సరే తాట తీసి ఎండబెట్టాలనిపించింది సార్. నిజంగా అమ్మాయికి రేప్ జరిగిన దానికి వాళ్ళకి భయం లేదు. రేప్ జరిగితే చేసిన వాడిని అరెస్టు చేస్తే ప్రజలకు ఒక నమ్మకం వచ్చి ఉండేది. ప్రభుత్వాలు ఏవైనా కానీ వాడిని అరెస్ట్ చేయకుండా వాడిని తప్పించడం కోసం ఎవడో దారిని పోయి వాడిని పాపం వాడిని పెట్టి, అంటే ఆడబిడ్డకి రక్షణ లేదు, తప్పు చేసినోడికి శిక్ష లేదు. మీకు ఇన్ని తెలుసు మరి, ఇప్పుడు ఒక న్యాయవాదిగా న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు తెలిసి ఇవన్నీ మొత్తం మసిబూసి మారేడిగాయగా చేసేస్తున్నారు. కానీ అటువంటి వృత్తిలోనే మీరు ఉంటూ నేను న్యాయం చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, నేను ఫైట్ చేయాలి, వారికి న్యాయం జరిగే విధంగా నేను నా పోరాటం ఉంటుందని ఎలా భావిస్తున్నారు మీరు? అన్నీ మీరే చెప్తున్నారు అలా జరగదు అని, కానీ మరి ఎందుకు ఈ ఆలోచన? సార్ ఇది ఇంకా వేరే ఆప్షనే లేదు సార్. దీంట్లో కొంతైనా న్యాయం జరుగుతుందేమో, ఒక న్యాయవాదిగా ఎవరు నువ్వు అంటే భయపడతారేమో అని తపన పడ్డమే కానీ, వీళ్ళు అడవుల్లో అన్నలకి తప్ప ఈ రాజకీయ నాయకులు, ఈ వ్యవస్థలో, ఈ కార్పొరేట్ సంస్థలో భయపడరు సార్. అడవుల్లో అన్నలే కరెక్ట్, గన్నులే కరెక్ట్, వీళ్ళకి పెన్నులు పనికిరావు అనిపించేసేది సార్. ఒక్కొక్కసారి లోపల ఉండే ఆవేశం, ఇలాంటి వాళ్ళు గన్ పట్టుకుని అడవుల్లోకి వెళ్ళిపోతారు. అడవుల్లో గద్దరని నాకు ఎంతమందిని చూపించేవాడు, నాకు చాలా భయం వేసిపోయేది. అసలు ఈ గన్ ఎక్కడ కొనేవాళ్ళు అని.
నువ్వు నేను చెప్పేది వెనకన్నా గన్ను గురించి ఎందుకు అమ్మాయి అంటారు. కాదు సార్, ఈ గన్ను పలచడం మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? ఈ గన్ను మీరు ఎక్కడ కొంటారు? మీరు ఎక్కడో అడవుల్లో ఉంటారు కదా! ఇవన్నీ సప్లై ఎవరు చేస్తారు? నువ్వు ఇన్వెస్టిగేషన్‌లు చేయమాక, చెప్పింది విను అని చెప్పేవాళ్ళు సార్. అలాంటి అన్నల్ని చూసాను సార్. ఒక్కొక్కళ్ళు ఎంటెక్‌లో టాపర్లు, ఐఐటీ ఖరగ్‌పూర్‌లు పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళందరూ అడవుల్లో అన్నలు ఎందుకు అయిపోయారంటే నాలాగే. ఆయిషా మీర్ హత్య కేసు రాజకీయ నాయకుడు వాడిని లేపేయాలి అనిపించేసిద్ది. సుగాలి ప్రీతి తల్లికి జరిగిన అన్యాయం కాలేజీలో, కాలేజ్ హాస్టల్‌లో, స్కూల్ హాస్టల్‌లో రేప్ చేసి పడేశారు. ఆ కేసు చేయాలి, చెయ్యాలి, చెయ్యాలనుకున్నా. ఓకే. మహిళా కమిషన్ పదవొచ్చినా ఆ కేసు చేయలేము. ఎందుకు ఆ పదవి? నమస్కారం. మీకు వాళ్ళనే ఎప్పుడైనా చేసుకోమను. అనిపించిందా ఒక నక్సలైట్‌గా మారాలి అని? అది లోపల ఎప్పుడూ ఉంటుంటది సార్. ఆ భావాలు లోపల ఎప్పుడూ ఉంటది సార్. ఉగ్రవాద భావాలు ఎప్పుడూ ఉంటుంటాయి సార్. ఎందుకంటే అది అదేంటంటే మనం ఈ పెన్నుతో చేయలేనిది గన్నుతో చేయాలంటారు చూడండి. అలాగే నక్సలిజం భావాలనేది ఆ కడుపులో కమ్యూనిజం. అందుకనే మొన్న కేరళ వెళ్ళినాను సార్. పినరవ్ విజయ్ గారిని కలిసినాను. ఆయన వాళ్ళందరూ సొంత ఇల్లు కూడా ఏమి ఉండవు. అక్కడుండే కమ్యూనిజం భావాలున్నోళ్ళు. ఏదో ఒక సొంత ఇల్లు ఉంటది. అంతే కోట్లు కోట్లు సంపాదించరు. కానీ మనశ్శాంతిగా ఉంటారు. తప్పు మీద ఫైట్ చేస్తారు. సో, అలాంటి సిద్ధాంతాలు నాకు చాలా ఇష్టం సార్. నేనెప్పుడు అనుకుంటాను సీతక్కని కలిసి అప్పుడు అడవుల్లో ఎలా ఉండేవాళ్ళు? ఎక్కడ తినేవాళ్ళు? మీ ఫుడ్ ఏంటి? పాపం అంటే మనకి అడవుల్లోకి వెళ్తే రక్షణ లేదు. పులులు చంపేస్తాయి, ఎలుకబంట్లు ఎమ్మట పడతాయి అంటారు కదా! మరి వాళ్ళు ఎక్కడ పడుకుంటారు? వాళ్ళకి దోమలు కుట్టవా? మనకి ఇంట్లో కాసేపు వాకిట్లో కూర్చున్న దోమలు కుట్టేస్తాయి కదా! అడవుల్లో ఉండేవే దోమలు కదా! ఒక దోమలు కుట్టుకుంటూ ఐఐటీ ఖరగ్‌పూర్, ఎంటెక్‌లో టాపర్లు వీళ్ళు దేనికోసం వెళ్లారు? కుటుంబాలను వదిలేసి మంచి బట్టలు వేసుకోరు, మంచి తిండి తినరు, మంచిగా పడుకోరు, మంచిగా అందంగా రెడీ అవ్వరు. వీళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు అంటే ఆ లోపలుండే భావాలు సార్. ఎప్పుడు చచ్చిపోతారో తెలీదు, కుటుంబానికి కనపడరు. సో, ఇలాంటి ఆదర్శాలు ఉన్న మేము రాజకీయాలకి సరిపడం సార్. తరిమెల నాగిరెడ్డి గారు మీరు వినుంటారు కదా ఆ పేరు. తరిమెల ఆయన ఇంటి పేరు కాదు, ఆయన ఊరి పేరు. రాజకీయాల్ని అసెంబ్లీలో కూర్చొని ఇవి బాతకాని సెంటర్లా, చేపల మార్కెట్లా అని చెప్పి ఎమ్మెల్యే పదవిని వదిలేసి వచ్చాడు. ఒకడు ఎమ్మెల్యే పదవి కోసం తపన పడిపోతాడు. ఎమ్మెల్యే పదవి వదిలేసినోడు ఎవరినో చెప్పండి. అలాంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు, లేకపోతే వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒకసారి కమ్యూనిస్ట్ అంటారు పోటీ చేసినారు, ఒకసారి కాంగ్రెస్ లో పోటీ చేసినారు, ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆయనకి ఎవరివి నచ్చు, ఆయన ఇండివిజువాలిటీ ఆయనకు ఉంటుంది. సో, ఇలాంటి వీళ్ళందరినీ చూసేవాళ్ళం. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన ఆయన కూడా ఒక పార్టీ పెట్టాడు, పోటీ చేసినాడు. ఈ చెత్త రాజకీయాలు చూసి నాకు వద్దురా స్వామి అని ప్రశాంతంగా, ఈ మతాలు కూడా నాకు వద్దురా బాబోయ్ అని బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయిన వ్యక్తులు. వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకున్న మా లాంటి వాళ్ళకి మీరు చెప్పండి, ఒక పదవి కోసం ఆశపడతామా? ఆ పదవి ఆ పని చేయడానికి ఉపయోగపడిద్దేమో. ఓహో, ఉపయోగపడదు, ఆ పదవి వదిలే తీసుకోండి. ఎప్పుడైనా అనిపించింది మీకు ఏది మహిళా కమిషన్ చైర్పర్సన్ అరే అనవసరంగా పోయింది, నా నోటి దురుసు వల్ల పోయింది, అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అనిపించిందా? అస్సలు లేదు సార్. చాలా ప్రశాంతంగా ఉన్నా. ఆ సీట్లో కూర్చొని నేనేమి చేయలేకపోయాను అనుకోండి, నాకు అస్సలు నిద్ర పట్టదు. అసలు ఆ సీట్లో నేను కూర్చోడానికి పనికిరాను. ఎందుకంటే నేను ఏదో ఒకటి వాగుతూనే ఉంటా. తప్పుని ప్రశ్నించే వాళ్ళు అక్కడెందుకు కూర్చుంటారు సార్? అలా కూర్చోకూడదు. అక్కడున్న వాళ్ళు ఏమీ మాట్లాడకూడదు. న్యూట్రల్‌గా ఉండాలి. తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోదంటారు చూడండి. మనకు అస్సలు సూట్ అయ్యే పోస్టే కాదది. అందులోను అక్కడ ఏం పంచాయతీలు, మొగుడు పిల్లల పంచాయతీలు. ఒరే నాయన, ఇంత చదువు చదివి మొగుడు పిల్లల పంచాయతీలు వచ్చేసేది. అరే రే, ఆ అమ్మాయిని రేప్ చేసినోడిని పట్టుకోవాలి. అవన్నీ మనం చేయకూడదండి. మనం లెటర్ ఇస్తాం. మరి మనం ఏం చేస్తాం? భజన. అదేంటండి మీరు ఇన్వెస్టిగేషన్ మనం ఎలా వెళ్తామండి? అంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి వారంతా భజన చేస్తున్నారు అనుకోవచ్చా? సార్ భజన కాదు సార్. వాళ్ళ గోల్ అది. ఏదో ఒక స్థాయిలో ఉండాలి, ఒక హోదాగా ఉండాలని. నా గోల్ అది కాదు కదా. నాకు పని చేసేయాలి. తప్పు చేసినోడు ఎవరినైనా ప్రశ్నించేసేయాలి. నాకు ఆ పదవులు సూట్ అవ్వదు. తర్వాత అర్థమైంది ఆయన చాలా మంచి పని చేశాడు. ఊపిరి పీల్చుకునేలా చేశాడు. ఆ పదవి ఇచ్చినా మళ్ళీ నెలలోనే రాజీనామా చేసి వచ్చేద్దును. అనవసరంగా పరువు పోతుంది. ఆ పదవి తీసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? నోరు మూసుకొని ఉండు, లేక లేక పదవి వచ్చింది, సైరన్ గారు వచ్చింది పో అంటారు. దేవుడా 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 దేవుడా, రాకూడదు 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 అని చివరి క్షణంలో భావించేసిన. ఎందుకంటే వస్తే ఇంట్లో వాళ్ళు ప్రెజర్ ఎక్కువైపోతారు. ఇక మాట్లాడకూడదు, చాలు ఇదిగో అందరికీ రాని అవకాశం నీకు ఇచ్చారు, నోరు మూసుకొని ఉండు, కారు వస్తుంది వెళ్ళు, హుందాగా ఉంది, ఆ పని ఏదో అవసరం ఉండ మనోడికి చేసి పెట్టు. ఆ పనులు, రోడ్డు గొడవలు, ఆ మైని ఏంటండి చేసేది? ఆడపిల్ల ఏంటి ఆడపిల్ల అంటారు. దేవుడా వీళ్ళు చంపేస్తారు నన్ను, ఈ పదవులు తేవద్దు, ప్రశాంతంగా నాకు మాట్లాడే స్వాతంత్రం ఇస్తే మీరు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టు సార్. ఈరోజు ఒక ఇండిపెండెన్స్ డే వస్తే ఎలా ఉంటుంది? అంత హాయిగా ఉంటుంది సార్. అసలు ఒక పెనుభారం తీరిపోయినంత సంతోషం. అంటే ఓపెన్ గా చెప్పొచ్చు, కూటమి ధర్మం ఇలా మాట్లాడకూడదు, కూటమి ధర్మం అలా చేయకూడదు, తప్పు చేసింది సొంత పార్టీ నాయకుడు వద్దొద్దు మాట్లాడకూడదు, పార్టీ మైనస్ అయిపోతుంది, అవతలోడికి ఛాన్స్ రాకూడదు, మన నిబద్ధతగా చేయాలా. మనం తప్పు చేసి కప్పెట్టి అవతలోడికి ఛాన్స్ రాకూడదు అంటే ఇవాళ జరిగిన ఫ్లెక్సీ గొడవకి జగనన్న ర్యాలీకి మీరేగా కార్పెట్టేసింది, రెడ్ కార్పెట్ వేశారు, మళ్ళీ గ్రీన్ కూడా కదా రెడ్. 4 గంటలు 5 గంటలు ఇంకా చేరుకోవాలా అంబటి రాంబాబు గారి ఇంటికి పాత గుంటూరు నుంచి
గుంటూరు హైవే నుంచి ఇంతవరకు ఇంటికి చేరుకోవాలి, ఫుల్ ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్. అంటే మీరు దారిని పోయేవాడిని తీసుకొచ్చి తగిలించుకున్నట్టు. కార్పెట్ వేసింది మీరు, ఫ్లెక్సీ ఎందుకు కట్టారా, కుట్టుకు చేస్తారు, గొడవలు అవుతాయండి, మేము కడతాం, మేము ఇంతే, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము కర్రలు తీసుకొని వస్తాం, ఎవరు అడిగేది అని మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది చూడండి, ఇప్పుడు చూడండి ఆయన గ్రాఫ్ ఎంత ఉందో మీకు అర్థమైందా? ఎక్కడెక్కడి నుంచి జనం వచ్చారో మీరు చూసారా? ఇప్పుడు 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 మధ్యంతర ఎన్నికలు పెట్టండి అని వస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి నమ్మకం వచ్చింది. మధ్యంతర ఎన్నికల ముందు ఏమొచ్చింది, పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు, ఇవి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు పెట్టేస్తే మళ్ళీ తేడా పడింది. సో ఇటువంటి పరిస్థితుల్లో నిబద్ధతగా ప్రజాస్వామ్యంగా పరిపాలన చేయాలి సార్. అవతల వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ మనం తప్పులు చేసేసి అవతల వాడికి ఛాన్స్ రాకూడదు, యువతల వాళ్ళు మాట్లాడకూడదు అంటే కూటమి ధర్మం మనం కాపాడుతున్నాం, టీడీపీ వాళ్ళు కూడా కాపాడాలిగా. జనసేన మీరు కాపాడండి మీరు కాపాడండి అని మా మీద రుద్దుతుంటే మేము కాపాడుతానే చస్తున్నాం. అర్ధరాత్రులు మైనింగ్ ఇసుక లారీలు పోతుంటే రోడ్డు మీద లారీలు ఆపేవాళ్ళం. ఇప్పుడు గుంటూరు ఇన్సిడెంట్ తర్వాత జగన్ గారికి రెడ్ కార్పెట్ వేసినట్టు అనుకోవచ్చు. 100% సార్, 100% రెడ్ కార్పెట్ వేసినట్టు, ఆయన గ్రాఫ్ పెరిగినట్టు, ఆయన నాయకుడికి కష్టం వస్తే ఆయన వచ్చినట్టు, నాయకుడి కుటుంబంలో ఆడబిడ్డల కష్టం వస్తే ఆయన వచ్చినట్టు. అంతకుముందు దాకా మీరు చెప్తారు చూడండి, ఆ గంజాయి తాగిన వాళ్ళకో వాళ్ళకో వెళ్ళుకోవచ్చు, అది గ్రాఫ్ కాదు. ఈ అంబటి రాంబాబు గారి ర్యాలీ ఉంది చూడండి, ఇది గ్రాఫ్. ఈయన బయటకు వచ్చాక ఉంటుంది చూడండి, ఇంకా గ్రాఫ్. ఈయన మళ్ళీ కాపు సామాజిక వర్గం అంటారు చూడండి, మళ్ళీ ఈక్వేషన్స్ మారిపోతాయి సార్. కులం వద్దు కులం వద్దండి, కులం లేకుండా మీకు పదవులు ఎక్కడి నుంచి వచ్చినాయి, కులం లేకుండా మీకు మినిస్ట్రీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈరోజు గొడవలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కులం వద్దు రాకూడదు, అందరం ఒకటే. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆల్రెడీ ఒక రజనీ గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఈ రెండో రజనీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? అసలు ఓపెన్గా చెప్తున్నాను సార్, నాకు అసలు ఏ పార్టీలు ఇష్టమే లేదు సార్. ఇది కూడా నా అన్నున్నాడు, నా కులపోడు రాజకీయం చేయాలని వచ్చాడు, మనం ఆసరాగా నిలబడాలి అని వచ్చినాను. కానీ ఆయనకి కూడా తెలుసు నేను పార్టీలోకి రావడం ఇష్టం లేదు అని. సో అందుకని ఏ పార్టీ లేవు సార్, ఇక వద్దు, ఏ పార్టీ అయినా కండిషన్స్. మామూలుగా వైఎస్ఆర్సీపీలో మిమ్మల్ని ఆహ్వానించి మీకు తగిన ప్రాధాన్యత ఇస్తాం, ముఖ్యంగా ఏదైతే మీరు మాట్లాడవచ్చు, దేనైనా ప్రశ్నించవచ్చు అనే ఒక అవకాశం కల్పిస్తే, ఆ వెసులుబాటు ఇస్తే ఏమన్నా వెళ్ళే ఆలోచన ఉంటుందంటారా? వద్దు సార్, అది చాలా తప్పు సార్. నేను ఎక్కడున్నా ఎవరిని తిట్టను సార్. నేను జనసేనలోకి వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడిగా, చంద్రబాబు గారిని తిట్టేటట్టయితే నేను పార్టీలోకి రాలేను సార్, అమరావతి ఉద్యమంలో ఉన్నాను, ఆయన అంటే కొంచెం గౌరవం ఉండేది నాకు అన్న. ఆయన యాక్సెప్ట్ చేశారు. ఏ పార్టీలోకి వెళ్ళినా పక్క పార్టీ వాడిని తిట్టాలిగా, ఆ తిట్టే సాంప్రదాయం వద్దు సార్. తప్పు చేస్తే జగన్ గారినైనా ప్రశ్నిస్తా, నాన్న కళ్యాణ్ బాబునైనా ప్రశ్నిస్తా, దురంధరుడు రాజకీయ దురంధరుడు చంద్రబాబు గారినైనా ప్రశ్నిస్తా, చిన్నబాబు లోకేష్ బాబు గారినైనా ప్రశ్నిస్తా. ఇప్పుడు నాకు నచ్చని విషయాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పటి వరకు దిగమింగిన ఈ 500 కోట్లు డబ్బులు లేక మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసేసినారు సార్. రోజు నిద్రపోతుంటే నాకు కల వస్తుంది సార్, అది ఎప్పటికప్పుడు నెరవేరుతుందేమో. ఆ కళ ఏంటంటే, ఒక పసిబిడ్డ నిప్పులో పడిపోయింది. ఆ పసిబిడ్డ నిప్పులో పడిపోయింది, తల్లి షడంగా చూసుకుంది. చూసుకున్నప్పటికీ మొహం అంతా తగలబడిపోయింది. అమ్మ అమ్మ అని చంకలో వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసింది. ఇప్పుడు మనం పెట్టిన ప్రైవేట్ హాస్పిటల్కి, అయ్యా బిడ్డ తగలబడిపోయింది, ఏమమ్మా ఇదేమన్నా ధర్మాసుపత్రి అనుకున్నావా, తీ 10,000 అంటారు. అప్పుడు ఆ తగలబడిపోయిన బిడ్డతో చేతిలో రూపాయి లేక, ఎవరిని సహాయం వర్ధించే టైం లేక ఆ బిడ్డ ఎక్కడికి వెళ్తుంది? అప్పుడేమనుకుంటుంది, ఆ గవర్నమెంట్ చచ్చిందమ్మా, అప్పట్లో దరిద్రపు కొట్టు గవర్నమెంట్, కమ్మగా మెడికల్ కాలేజీలు కాస్త ప్రైవేటీకరణ చేసేసినారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే ధర్మాస్పత్రి, గవర్నమెంట్ హాస్పిటల్. నువ్వేనా ధర్మంగా ఇస్తున్నావా? ధర్మసత్రం, ధర్మాస్పత్రి. అట్లా ఏదో ఒక రోజు ఏదో ఒక తల్లి తిట్టుకుంటుంది, తప్పది. సడన్గా పాము గరిసిద్ది, పొలంలోంచి ఎత్తుకొచ్చేస్తారు. పొలంలో ఉండే రైతుల దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటుంది? ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోండి రా అంటారు. తేడా పడితే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు. ఈ ఊరికి ఆ ఊరికి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత దూరం ఉంటుంది? సో అది తప్పు. 500 కోట్లు సార్. ఇలా మెడిటేషన్ చేయడానికి ఎన్ని కోట్లు అయినాయి సార్? ఇలా మెడిటేషన్ చేయడానికి ఆయన శ్రీశైలం అయితే వస్తే ఎన్ని కోట్లు అయినాయి, ధ్యానానికి ఎన్ని కోట్లు అయిపోతున్నాయి. ఇన్ని కోట్లు డబ్బు పెడితే నా బిడ్డలు ఎంతమంది వైద్యం చేయించుకుంటారు సార్? అది తప్పు అని ఎప్పటి నుంచో చెప్పాలని లోపల నుంచి నాలో ఆవేశం వస్తుంది. కూటమి ధర్మం, అమ్మో చంద్రబాబు గారు తీసుకునే మనం మాట్లాడకూడదు. ఓకే సార్, 1750 కోట్లు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం. వాళ్ళు ఏమన్నా డబ్బులు లేనోళ్ళ సార్? పోనీ రంగా గారు రాధా గారు అంటారా? వాళ్ళకేముంది, మనం అభిమానంతో కట్టుకుంటున్నాం. మీరు కూడా మీ అభిమానులు ఎవరు ఉంటే కట్టుకోండి, చందాలేసి. 1750 కోట్లు మా గవర్నమెంట్ డబ్బు పెట్టి మీరు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అందరూ డబ్బున్నోళ్ళే.
హెరిటేజ్లో డబ్బులు తీయచ్చు, బసవతారకో డబ్బులు ఇచ్చాడు, సినిమా ఇండస్ట్రీలో డబ్బులు తీయచ్చు బాలయ్య బాబు గారు. ఒక్క డబ్బులు తీయకుండా మా డబ్బులతోనే మీరు విగ్రహాలు కడతారా? జగన్ గారు అయినా రాజారెడ్డి గారిది, రాజశేఖర రెడ్డిది కట్టారా, అంబేద్కర్ గారిది కట్టారా? అంబేద్కర్ గారిదే కదా. మీరు కూడా మీ డబ్బులు మీరు కట్టుకోండి, మీ ఇష్టం. రజనీ గారు ఇలా మాట్లాడేస్తున్నారు, ఇప్పుడు పార్టీలో కూడా లేరు, రేపొద్దున్నే ఏమైనా మిమ్మల్ని కేసు పెట్టి లోపలేస్తే ఏంటి పరిస్థితి? సార్ అందరూ జైలుకి వెళ్ళిన వాళ్ళే, అందరూ అన్ని ప్లేసులు చూసాను, అదొక్క ప్లేస్ చూడలేదు. లోపల మహాత్మా గాంధీ గారికి సంబంధించిన చాలా పుస్తకాలు ఉంటాయంట. నేను గత గవర్నమెంట్లో జగన్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడే మా ఏరియా సిఐ హైమారావు గారు ఉంటారు, మీరు అడగచ్చు, సార్ ఏమన్నా అరెస్ట్ ఉంటే మా ఇంటికి నాకు ఫోన్ చేయండి, గోడలు దుక్కి రాకండి, కుక్క ఉంది మా ఇంట్లో, నేను లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, మీరేం కంగారు పడకండి. నేను ఇలాగే వివేకానంద రెడ్డి కేసు మాట్లాడి, కోడికత్తి కేసు మాట్లాడితే ఎత్తి లోపలేమంటారేమో. లేదు మేడం, మీ మీద అసలు ఎప్పుడు ఎలిగేషన్ ఉండదు, అసలు మీ జోలికి రావద్దన్నారు, మిమ్మల్ని అసలు ఎప్పుడు ఇబ్బంది పెట్టాం అని అనేవాళ్ళు. అంటే జైలుకి వెళ్ళడానికి ఎప్పుడు భయపడను సార్, అదొక ప్రశాంతమైన ప్లేస్, మీరు నమ్మండి. అసలు ఎవ్వరూ లేకుండా ఉండే ప్లేసు, చక్కగా పుస్తకాలు చదువుకోవచ్చు, చక్కగా రాసుకోవచ్చు, హాయిగా ఉంటుంది సార్. నేను కొరడాలు పెట్టి కొట్టరు కదా, కొట్టినా సరే అబ్బో ఎన్ని దెబ్బలు తిన్నారో ఎంతమంది రాజకీయ నాయకులు, వాళ్ళతో పాటు మనము అనుకుంటానే, కానీ ఎప్పుడు భయపడను సార్. చావుకి ఎదురెళ్ళే వాళ్ళని జైలుకి భయపడతామా సార్? కొన్ని రోజులు ఆధ్యాత్మికంగా ఉండడానికి అదొక అవకాశమేమో అనుకుంటాను. ముఖ్యమైనటువంటిది ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వీణా వ్యవహారానికి సంబంధించి మీరు వీణా తరపున సపోర్ట్ చేస్తున్నారు, బలంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ప్రధానంగా ఇందులో ఎమ్మెల్యే తప్పు అసలు ఉందా లేదా, వీణా తప్పు ఏమైనా ఉందా, ఏంటంటే ఏం చెప్తారు మీరు? సార్ ఒకటి 497 అడల్టరీ అనేది స్ట్రక్ డౌన్ చేశారు, అంటే అది చట్టం, అది తప్పని కాదు. ఒక వివాహిత స్త్రీ ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకోవచ్చని సుప్రీంకోర్టే ఒక చట్టం పాస్ చేసేసింది. వీళ్ళు ఏం చెప్తారంటే, అక్కడ నాగేంద్ర గారు, తాతంశెట్టి నాగేంద్ర గారు ఏమంటారంటే, ఆ అమ్మాయి గతంలో 1 సంవత్సరం ఒకరితో ఉంది, ఇంకో సంవత్సరం ఇంకొకరితో ఉంది, ఇంకో సంవత్సరం ఇంకొకరితో ఉందంట. ఒక ఆడబిడ్డ ఆవిడికి నచ్చిన వాళ్ళతో ఉంది, అది చట్టం అయిపోయింది. అలాంటి బిడ్డని నువ్వెందుకు దగ్గర తీసావు? ఇప్పుడు ఆవిడ చెడైతే ఆవిడతో ఉన్నవాడు నువ్వు చెడుగాక నువ్వు మంచి అవుతావా? ఆవిడ చెడ్డది అంటే చెడ్డదాంతో తప్పు చేసినప్పుడు నువ్వు చెడ్డోడివేగా. ఇప్పుడు అంతా జరిగిపోయాక ఆవిడ తప్పుడుది అనే బదులు ఆవిడ తప్పుడుదని తెలుసుకున్నప్పుడు నువ్వే దూరంగా ఉండొచ్చుగా. ఈ రోజు నీకు కష్టం వచ్చిందనో లేకపోతే 1 రూపాయి అడుగుతుందనో నువ్వు ఆవిడ తప్పుడుది, ఆవిడ అలాంటిది ఇలాంటిది నువ్వు వెళ్ళకుండా ఉండాల్సింది. నీ తల్లి ఏం చెప్తుంది? అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చి మా అబ్బాయిని బెదిరించేది, మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం అన్నది. సో అర్ధరాత్రులు అపరాత్రులు వస్తున్నప్పుడు ఆ బిడ్డని ఏదైతే ఆ వచ్చిన మహిళని, అమ్మ నువ్వు రామాక, లేక పవన్ కళ్యాణ్ గారు మా అబ్బాయికి అవకాశం ఇస్తే ఏంటి ఈ పనులు మీరు, అరే ఆగిరా నీకు పెళ్లి చేసి పడేస్తా, ఏ లోకంలో ఆడవాళ్ళు లేరా ఏంటి ఆ పనులు అని ఆ తల్లి ఆ బిడ్డకి భయం చెప్పుండాలి. అతను లేదు లేదు నేను ఒక పదవిలో ఉన్నాను, నువ్వు అలా ఏమనుకోవద్దు, నా గురించి ఆశించొద్దు, వద్దొద్దు అని అతను పక్కన పెట్టుండాల్సి. లేదు నీకు ఆ అమ్మాయి అంటే అట్రాక్ట్ అయ్యో, ఇద్దరు కలిశారు బాగుంది, ఎదురుంటే మీలో మీరు చూసుకోవాలి, బయట దాకా రాకూడదు. బయట దాకా వచ్చినా పర్లేదు, నువ్వు సామాన్య పౌరుడు అయితే, నువ్వు ఎమ్మెల్యే అయిపోయావు, నీ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. నీకు నీ గురించి మమ్మల్ని డిబేట్లు అడుగుతారు, సార్ వాళ్ళ ఎమ్మెల్యే మొత్తం ఇప్పి చూపించాడు సార్, విప్పిస్తే విప్పి చూపించాడు సార్ అంటాడు, విప్ అనే ఒక పదవి ఇస్తే విప్పి చూపించినాడు సార్ అంట. అప్పుడు మా లాంటి స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడాలా? నువ్వు చేసింది తప్పు, అది తప్పుడుదండి అంట. అది తప్పుడుదైతే నువ్వెందుకు పడుకున్నావురా పోయి తప్పుడు దాంతో? నువ్వెందుకు దాన్ని దూరం పెట్టాలిగా, పెట్టాలి. ఎందుకు దగ్గర పెడుతున్నావు? 3 గంటలు 4 గంటలు నాతో మాట్లాడేవాడండి అంటే నీకంత ఖాళీగా ఉన్నావా? ఆ నియోజకవర్గ సమస్యలు నీకు పట్టవా? ఎప్పుడైనా ఎమ్మెల్యే అయ్యావా? ఫస్ట్ టైం కదా, చిన్న వయసులో ఎమ్మెల్యే ఎంత బాధ్యతగా చేయాలి, ఎంతమంది శత్రువులు ఉంటారు. కొత్తగా కూడా కదా రాజకీయాలు, అంతకుముందు సర్పంచ్గా చేసినాడు. అసలు శత్రువులు ఎంతమంది ఉంటారు, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ చుట్టుపక్కల ఉండే సీనియర్లు అయినా చేతులు కాలే వరకు ఆకులు పట్టుకున్నట్టుగా చేతులు కాలేక ముందుగానే పార్టీకి ఇంటిమేషన్ ఇచ్చేసి అన్న దృష్టిలో పెడితే ఈ తప్పును రెక్టిఫై చేసి ఉండేవాళ్ళుగా. ఏమయ్యా నువ్వు అమ్మాయిని ఇష్టపడితే అతను అమ్మాయిని విడాకులు తెచ్చుకోమను, మీరిద్దరు పెళ్లి చేసుకోండి, నేనే వస్తాను పెళ్లికి, మా ఎమ్మెల్యే పెళ్లికి నేను రాకని ఎందుకుంటా, తొందర క్లియర్ చేసుకోండి. ఏమా ఏంటిది, ఏదో గొడవలు జరుగుతున్నాయంట కదా, నువ్వు వెళ్ళి విడాకులు తీసుకున్నా పెళ్లి చేస్తాను, గొలపోద్ది, మళ్ళీ ఏదైనా తేడా పడి మీరిద్దరు గొడవ పడి బయటకు వస్తే పార్టీ అలరొద్ది అని చెప్పి ఉండాలా. ఈరోజు వాళ్ళకు ఇప్పుడు ఆవు మంచిదని చెప్పను, ఈయన చెడ్డదని చెప్పను. మీరు ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు నిబద్ధతగా ఉండాలి. 10 మంది చూస్తుంటారు, 10 మంది కన్నింగ్ నేచర్ ఉంటారు, 10 మంది గమనిస్తుంటారు. మీరు ఇరుక్కుపోయి మీ వల్ల పార్టీని కూడా ఇరికిచ్చేస్తే అది పార్టీకి చెడ్డ పేరుకి కష్టపడి సంపాదించుకుంటున్న మైలేజ్. ఆయన ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుకు ఎగురుస్తాలని చూస్తున్నాడు, ఆ స్థాయికి తీసుకెళ్లాడు. మీరు మళ్ళీ కుప్పదీస్తున్నారు. కర్ణాటక, చెన్నై, లేకపోతే బెంగళూరు, ఈ పరిసర ప్రాంతాల్లో. ఇక్కడ రజనీ గారు, ఆమె తప్పు చేసింది, అతను తప్పు చేశాడు, ఏదైనా సరే సామెత ఉంది, 2 చేతులు కలవకుండా చప్పట్లు రావాలి. ఇలాంటి సందర్భంలో
సరే మొదట ఒక వీడియో వచ్చింది. ఆడియో రిలీజ్ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ పదే పదే రోజుకొక వీడియో, రోజుకొక ఆడియో రిలీజ్ చేయటం, ఇలాగా రెచ్చగొట్టే విధంగా చేయటం, స్క్రీన్ షాట్లు పెట్టడం, వాట్సాప్ ఇది చేయటం, ఇవన్నీ అంటే కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక వైఎస్ఆర్‌సీపీ నాయకుల కుట్ర ఉంది అనేది బలంగా వినిపిస్తుంది. దీన్ని ఏ రకంగా చూడాలి? ఒక అడ్వకేట్‌గా చెప్పండి, ఒక మహిళగా చెప్పండి. సార్ వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి సార్. ఒకటి వైఎస్ఆర్సీపీ కుట్ర ఇది అనుకోండి. మనం వెళ్ళి పడుకోమని చెప్పిందా వైఎస్ఆర్సీపీ? అమ్మాయిని రెచ్చగొట్టమని చెప్పింది. మనం రెచ్చిపోకూడదు కదా! రెచ్చగొట్టమని వైఎస్ఆర్సీపీ పంపించిద్ది. మనం రెచ్చిపోకూడదు కదా! సరేలేండి కొన్ని బలహీనమైన క్షణాలు అనుకోండి. సరే మీరు రెచ్చిపోయారు, ఆవిడ రెచ్చిపోయింది, అయిపోయింది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆవిడ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? మీ నుంచి పెళ్ళా? మీ నుంచి డబ్బా? ఇంకేమన్నానా? కూర్చొని మాట్లాడుకోండి. ఒకవేళ డబ్బు మీ స్థాయికి మించి అడుగుతుందనుకో, పెట్టండి, పంచాయతీ పెట్టండి. అటు కాదు, ఇటు, ఇటు కాదు అటు, అంత ఎంతలా అడుగుతావులేమ్మా, నీ లైఫ్ నువ్వు చూసుకో, ఇదిగో 2 కోట్లు ఇస్తాడు, 3 కోట్లు ఇస్తాడు, మాట్లాడుకోండి. లేదు నాకు నువ్వే కావాలని అడిగింది అనుకోండి, ఇన్ని రోజుల నుంచి ఆవిడే కావాలని అర్ధరాత్రులు అపరాత్రులు వెళ్ళావు కదా, మరి పెళ్లి చేసుకో, ఏమవుతుంది? అట్లా తప్పే ఉండదు కదా, మోసం అంటే చేయడం ఇప్పుడు తప్పు. అక్కడ అరవ శ్రీధర్‌కి సంబంధించినటువంటి కొంతమంది సన్నిహితులు చెప్పేది ఒకటుందండి. ముఖ్యంగా అంత ఓపెన్‌గా అతను మాట్లాడటం, అతనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు, ఇంట్లో విషయాలు గాని, అన్ని విషయాలు తనతో చెప్పాడంటే లైఫ్ షేర్ చేసుకుందామనే. కానీ ఈ రకంగా బజారు పాలు చేసింది, ఆమెను గుడ్డిగా నమ్మాడు అనేది ఒకటి. ఇక్కడ మనం 2 వైపులా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అక్కడ వీణ ఆవిడ ముఖ్యమైనటువంటి వ్యక్తే. ఇక్కడ అరవ శ్రీధర్ ఆయన ఒక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక మంచి కీలకమైనటువంటి పార్టీలో. ఇలాంటి సందర్భంలో దీన్ని కొంతమంది రెచ్చగొట్టే విధంగా చేశారు. దీని వెనుక వైఎస్ఆర్‌సీపీ ఉంది. అంటే కూటమిలో జనసేన బలంగా ఉంది కాబట్టి, జనసేనను బలహీనపరచాలి అనే ఒక కుట్ర జరిగింది అనేది వినిపిస్తుంది. అది వాస్తవమేనా? సార్ ఒకవేళ అతను ఆవిడ నమ్మి అన్ని చెప్తే ఆవిడ అతన్ని మోసం చేస్తే హ్మ్. అఫ్ కోర్స్ అలా జరిగి ఉంటే హ్మ్. ఓపెన్ గా ఇద్దరు కూర్చొని దీని గురించి ఎప్పుడో ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారన్నారు చూడండి. హ్మ్. ఆ ముందే ఎస్పీ కంటే ముందే ఇద్దరిని కూర్చోబెట్టి చర్చలు చేసి క్లియర్ చేసి ఉండాల్సింది. హ్మ్. క్లియర్ కూడా అవ్వలేదు అనుకోండి, వేస్తే వేయని కేసు అన్నిటికీ సిద్ధమై ఉండాలి. ఓకే. అందుకనే బహుశా 2 రోజుల క్రితం రిలీజ్ చేసిన లెటర్ లో హ్మ్. వ్యక్తిగత విషయాలకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అవును. అన్నారు. అంటే పార్టీ దృష్టికి వచ్చేసింది. హ్మ్. అంటే ఆ అమ్మాయి రేపు బయటపడబోతుంది. హ్మ్. నేను చూస్తున్నా ఇక 2 రోజుల్లో నేను బయట పెట్టేస్తాను, హ్మ్. 2 రోజులు అని ఒకళ్ళు అతనికి చెప్పిందేమో, ఓకే. అతను పార్టీకి చెప్పినాడేమో, హ్మ్. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసిందేమో, తగ్గట్టుగానే 2 రోజుల తర్వాత ఇది రిలీజ్ అయింది. హ్మ్. మాకు అసలు అర్థం కాల లెటర్ చూస్తే, వివాహేతర సంబంధాలు ఇదేంట్రా ఎలా రాసినారు, హ్మ్. ఎవరు 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 కిరణ్ రాయల్ అన్న అంతకుముందు ఒక ఎలిగేషన్ లో దొరికినాడు. అవును. హ్మ్. సరే అది అయిపోయింది కదా, అది హ్మ్. క్లియర్ చేసేసుకున్నారు, మాట్లాడుకున్నారు, ఎవరేదో జరిగిపోయింది. హ్మ్. మళ్ళీ ఇంకెవరు ఉన్నారు, మళ్ళీ ఆవిడే వెలుగులోకి వస్తుందా, హ్మ్. మళ్ళీ అన్నకేమన్నా కిరణ్ రాయల్ అన్నకేమన్నా చెడ్డ పేరు తెస్తున్నారా, లేకపోతే ఇంకోట. హ్మ్. సార్ వ్యక్తిగత విషయాలు ప్రతి ఒక్కరికి మైనస్లు ఉంటాయి సార్, హ్మ్. మీకైనా నాకైనా లోపల ఇంకో కోణం ఉంటుంది. అవును. ఆ కోణం వల్ల మన కుటుంబానికి, హ్మ్. సొసైటీకి, మన పార్టీకి చెడ్డ పేరు రానివ్వకూడదు. హ్మ్. నేను ఆ దృష్టిలో మీకు అవకాశం ఇస్తే మీరు విలువైన సమయాన్ని నియోజకవర్గానికి కేటాయించకుండా ఆ అమ్మాయితో కేటాయిస్తారా? హ్మ్. అమ్మాయితో కేటాయిస్తూ అమ్మాయి అలాంటిది ఇలాంటిది అని చెప్తారా? అలాంటిది ఇలాంటిది అయితే ఎందుకు దగ్గర రానిచ్చారు? హ్మ్. నమ్మి రానివ్వడానికి ఆవిడేమన్నా అవివాహితురాలా, పెళ్లి కాని పిల్ల, అవును. అన్ని తెలిసిన పిల్ల, హ్మ్. ఇవి ఇప్పుడే తెలిసిందా, మీకు ఎప్పుడో తెలుసా? ఆమె ట్రాప్ లో మీరెందుకు పడ్డారు? హ్మ్. ఇంకా దీనివల్ల ఒకళ్ళు ఎక్కడైనా సంతకాలు పెట్టేసి ఉంటే, అవును. రోడ్డు కాంట్రాక్ట్ లో, మైనింగ్ కాంట్రాక్ట్ లో, అక్కడ ఇక్కడ హ్మ్. ఇంకెంత నష్టం జరిగేది పార్టీకి. అవును. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అని భయం చెప్పడమే తప్ప హ్మ్. ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే మీద నాకు పర్సనల్ గడ్జి ఏమి ఉండదు సార్. హ్మ్. మంచి అవకాశం కదా, జాగ్రత్తగా కాపాడాలి. అందరు మిమ్మల్ని తిడుతుంటే మమ్మల్ని తిట్టినట్టు, హ్మ్. మీ గురించి డిబేట్ లో అడుగుతుంటే మాకు మేము తలదించుకుంటున్నాం. ఆ కోపం మీ మీద కాకపోతే ఎవరి మీద చూపిస్తాం? ఇప్పుడు మేడం 3 మెన్ కమిటీ ఒకటి ఆల్రెడీ రిపోర్ట్ రెడీ చేసింది. పార్టీ అదే హైకమాండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నోటీస్‌కి వచ్చిందది. ఆ నివేదిక ఆధారం చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎటువంటి చర్యలు తీసుకుంటే బావుంటుందంటారు? మీ అభిప్రాయం? సార్ దాని గురించి మాట్లాడినందుకు నా మీద చర్యలు అయితే తీసేసుకున్నారు. అదే నేను ఇందాక ఎవరో వీడియోలో పెడుతున్న రైల్వే కోడూరు విషయంలో లాయర్ రజని ఇన్వాల్వ్ అయింది, ఆ మహిళ వైపు మాట్లాడింది, ఆ మగవాడిని తిట్టేసింది, దాని గురించే పవన్ కళ్యాణ్ గారు సీరియస్, పార్టీ నుంచి సస్పెండ్ అంట. ఆ విప్పి చూపించిన వాడిని ఏం చేస్తున్నాము, ఆ డిమాండ్ చేసి డబ్బులు ఉన్న దాన్ని ఆవిడేంటి సంగతి, దీని గురించి మాట్లాడి అనలైజ్ చేస్తే ఇది తప్పుని తప్పు అంటే నా పదవి పోయిందే అని నాకు అనిపించింది సార్. కానీ అదలా చెప్పకపోతే మనకి నిద్ర పట్టదు సార్, చెప్పేయాల. నువ్వు తప్పు చేసావు, నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది, నీ చేసి ఉండడం వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగింది,
ఇలా ఎవరికైనా చెప్పాలనిపించింది, కానీ ఎవ్వరూ చెప్పకూడదు. అందరూ ఓర్పుగా ఓపికగా ఉన్నారు. నా వల్ల అయితే కాదు సార్. మీరు నాకు మాట్లాడే హక్కు ఇస్తే మహిళా కమిషన్ కాదు సార్, ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టు. ముఖ్యమంత్రి పదవి మీద సంతకం పెట్టండి రజనీ గారు అంటే ఓ మనిషి ఎంత సంతోషపడిపోతాడు చూడు. లేకపోతే పవన్ కళ్యాణ్ అనే నేను, నారా చంద్రబాబు అనే నేను అని వాళ్ళు సంతోషపడుతుంది చూడ. అలాగే కన్నా రజనీ అనే నేను అనే ఒక్క సంతోషం ఎప్పుడు వస్తుందంటే మీరు స్వేచ్ఛగా మాట్లాడండి రజనీ గారు, మీ ఇష్టం, మీకు ఏది తప్పంటే అదే చెప్పండి అని మీరు అడిగారు అనుకోండి, సార్ ముఖ్యమంత్రి పదవి మీద సిగ్నేచర్ పెడుతున్నాను సంతోషంగా ఉంటుంది సార్ అంటాం. ఎందుకంటే మన కడుపులో మన వాయిస్ని చంపేసుకుంటే, మన భావాల్ని చంపుకుంటే అవే మనకి షుగర్లు, బీపీలు, కిడ్నీలు, లివర్లు మొత్తం కొట్టేస్తాయి. మొత్తం కొట్టేస్తాడు. లివర్ కొట్టేస్తున్నారు వాడికి అంటాడు. ఎందుకు? అసలు తాగినోడు చావుడు, తాగినోడు చచ్చిపోతుంటాడు. వాడు లివర్ బాగా పనిచేస్తుందేమో నాకు అర్థం కాదు. సో ఇట్లా తప్పుని మనం ప్రశ్నించడమే పెద్ద సమస్య అయిపోయింది సార్. అది తప్పైనా ఒప్పైనా అనలైజ్ చేయడం అనేది మనకుండే అలవాటు. తర్వాత తాజాగా ముద్రగడ పద్మనాభం, ఆయన పేరు తెలియనటువంటి వారు ఉంటారు, చాలా మీకు అభిమాన నాయకుడు కూడా. ఆయన ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి. కాపు సామాజిక వర్గాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు, ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తే తరిమేయండి, మేము కట్టుబట్టలతో వెళ్ళిపోతాం. పద్మనాభరెడ్డి గారు కాస్త కాపుల మీద ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. దీన్ని ఎలా చూడాలి? ఆయన రాసినటువంటి లేఖలో ఆ అంశాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? సార్ 2 ఎకరాలు ఉన్న వ్యక్తులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రులు అయిపోయి ఉంటారు. 2 పూటలు కూడా తిండి గడవని వాళ్ళు ఎంతో గొప్ప స్థాయిలో ఉంటారు. ఒక్కసారి సినిమా ఛాన్స్ వస్తే చాలన్నటువంటి చిరంజీవి గారు ఒక అఖండ శిఖరాన్ని అధిరోహించారు. కానీ 1000 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి, 1000 ఎకరాల ఆసామి, వాళ్ళ నాన్నగారు పేరు ఈ రోజుకి ఆ ఏరియా మొత్తం వీధుల్లో ఆయన పేరే ఉంటాయి, కిర్లంపూడి ఆయన పేరు కూడా. అయితే ఆ వ్యక్తి ఏ స్కాముల్లో లేడు, ఏ స్కీముల్లో లేడు, ఏ ప్రాజెక్టులో డబ్బులు తినలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎక్కడ ఒక తప్పు లేదు. కానీ కాపు గుణం, ఒక చంచల గుణం, కోపం, ఆవేశం, ఇవన్నీ కాపుకుల లక్షణాలు వాళ్ళ బ్లడ్లో ఉంటాయి. సో దానివల్ల ఆయన తీసుకునే నిర్ణయంలో తప్పు ఉండొచ్చేమో, కానీ ఆయనలో తప్పు ఉండదు. ఆయనలో తప్పు ఉండదు. నాకు అసలు ఒక టీవీ ఛానల్లో, ప్రముఖ ఛానల్లో కూర్చున్నప్పుడు మీరు ముద్రగడ పద్మనాభం గారిని, హరిరామయ్య జోగయ్య గారిని, ముసలోని తిట్టండి మీకు పదవులు వస్తాయి అన్నారు. అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని తిడుతూనే ఉన్నారు. అవును, లేఖల ద్వారా తిడుతూనే లేఖల ద్వారా నువ్వు అసలు సినిమా రంగంలోంచి మొహాలకు రంగులు వేసుకుని నువ్వేం రాజకీయం చేసేది అంటానే ఉన్నారు. అయినా సరే ఆయన తిట్టలేదు, నేను తిట్టలేదు. ఎందుకంటే కాపుల్లో కుల పెద్ద రంగా గారి టైం నుంచి ఉన్న వ్యక్తి. ఏదైనా మాట్లాడితే మన పెద్దోడు మనల్ని కాకపోతే ఉండి తిట్టిలే అబ్బా చాలే అనుకోవాలి. అలాంటి గొప్ప గుణం ఆయనలో ఉంది. తర్వాత నన్ను లైవ్లో మీరు తిట్టాలన్నాడు. కోపం వచ్చింది, తిట్టుబుద్ధి కాల. అడగండి నన్ను ఆ ప్రశ్న అన్న. ఆయన అడిగేసినారు. చూడండి రజనీ గారు, సిగ్గు అనిపించట్లేదా? ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ నుంచి రెడ్డిగా మారిపోయారు, మీకేమనిపిస్తుందో చెప్పండి అన్నాడు. నాకు చెప్పాను ఆ ప్రశ్న అడగద్దు అని అనుకున్నా. అడిగేసినాడు. వీడు దుంపదగా ఇరికిచ్చేసినాడు స్వామి, తిట్టకూడదు అనుకుని, సార్ కుప్పంలో ఓడించకపోతే బూట్లు నాకుతానన్న కొడాలి నాని చౌదరి గారు, ఏదైతే ఆవిడ నగిరి ఏరియాలో నన్ను ఓడించండి గుండుకి ఎక్కించుకుంటానన్న, రాజకీయ సన్యాసం చేస్తానన్న రోజారెడ్డి గారు, వాళ్ళిద్దరు మాట మీద నిలబడకపోయినా మా కాపోడి దగ్గర ఉండేటటువంటి గుణం మాట అంటే మాటే అన్నాడు, రెడ్డిగా మార్చుకుంటానని. ఆఖరికి మా కాపుకులో మాట నిలబెట్టుకునే దాంట్లో మేము ముందు ఉంటాం అని కాపు కాస్త ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయాడు. ఏం చెప్తామండి, ఒక్కొక్కళ్ళ గుణం అంతే అని కవర్ చేసిన. అది పొగిడినట్ట తిట్టినట్ట అని చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి అర్థం కాల. అంటే మాట మీద నిలబడ్డాడు. ఆయన్ని తిడితే పదవి వస్తుంది, ఆయన అలా పొగడబట్టే నాకు ఈ రోజుకి ఎప్పటికీ పదవులు రావు అని నాకు తెలుసు. అయినా సరే అరే తప్పు, అది ధర్మం కాదు. ఆయన ఎప్పుడు తప్పు చేయాలి. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి, మీరు పద్మనాభం గారితో మాట్లాడారండి? మాట్లాడామమ్మా. అప్పుడు వెళ్తే ఆయన దగ్గర ఉండి ఉప్మాలు వడ్డిస్తుంటాడు. ఏమయ్యా నువ్వు తినకపోతే మాత్రం మళ్ళీ రావు, ఇదిగో నేను బలకరించను, ఇదిగో ఆయనే వడ్డిస్తాడు. ఇది మీలాంటి వాళ్ళు ఎంతోమంది వెళితే చెప్పిన వాళ్ళు. ఆయన ఎప్పుడు నేను చూడలా, మాట్లాడలా, ఆయన ఊరు పోలా. కానీ రంగా గారంటే ఎంత అభిమానం, ఆయన అంటే కూడా అంతే. చివరిలో మా పార్టీలో రాకుండా జగన్ గారి పార్టీలో ఎందుకు పోయారండి? మా పార్టీలో ఎవరున్నారు? మా పార్టీలో మాతో పాటు టీడీపీ ఉందిగా. టీడీపీ అంటే ఆయనకి నచ్చదుగా. టీడీపీనే పిలిచి పదవులు ఇచ్చి ఉండొచ్చేమో. పదవులు ఇచ్చి పెట్టాం కదా అని తిడితే ఊరుకుంటామా? కుటుంబం మీద వెంటపడి వేటాడి ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి ఆయన్ని పడిన నరకానికి 2016లో దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు బయటకు వచ్చి గర్జించారు. ఏం మా జాతిని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం శాసించి పడేస్తాం మేము అని తిరగబడ్డారు.
మళ్ళీ మనం దాసరి నారాయణరావు గారి లీడర్ లాంటి వాడిని చూడబోము సార్. ఏం వాయిస్ సార్, ఆ వీడియో పెట్టుకొని విని ఇలా ఉండాలా లీడర్, ఇలాగే ఉండాలా సార్. కులంలో ఒక పెద్ద లేకపోతే ఎలా ఉంటుంది? ఒక్క ఉదాహరణ సార్, కాపు కులంలో పెద్ద లేడు. మొన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమ్మా అనిత హోంశాఖ తీసుకోమంటావా, నేను తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అన్నారు. అమ్మాయిని ఒక్క మాట అన్న తిట్టారా? మందకృష్ణ మాదిగ గారు వచ్చేసారు. వచ్చి ఏమయ్యా ఏదంటే అసెంబ్లీలో మాట్లాడుకోవాలి, క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకోవాలి, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేది నువ్వు అన్నారు. ఆవిడతో పక్కన నుంచున్నారు. ఎంత ధైర్యం వచ్చింది సార్. మాదిగన్నా ఉండాల్సిందే, మీరున్నారు కాబట్టి ఆ ధైర్యం అన్నా. చూడు ఆ ఆడబిడ్డలకి ఆయన నిలబడ్డాడు. కానీ మా కులం ఏది? ఈరోజు ఆయన రజనీని సస్పెండ్ చేసినా, నువ్వు ఇది తప్పు అన్నా, లేకపోతే నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నా, ఈ వైసీపీ ముద్రేసి అంటే పిచ్చి కుక్కని, అంటే కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేసి చంపేయచ్చు. ఈ వైసీపీ ఉంది అందుకనే నెట్టేసినావు గెంటేసినావు అలా అనుకోవచ్చు. అలా అన్నప్పుడు నా బిడ్డ నీ పార్టీకి ఎంత చేసిందయ్యా, నా కాపాడు బిడ్డ, వద్దు రానన్న ఆడబిడ్డను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మీరే కదా, ఎంత కష్టపడింది మీకోసం అని అడిగేవాడు ఏడి? ఎవరు అడగాల? ఒక కాపు కుల నాయకుడు అడగాల. ఈరోజు ఆ వీడియో చూశాక గతంలో మందకృష్ణ మాదిగ గారు అడిగిన తీరుకి కన్నీటి పర్యంతం అయిపోయింది. కులంలో ఒక నాయకుడు లేకపోతే కులం పరిస్థితి ఇంతే. ఎవడో ఒకడు ఉండాల్సిందే. ఇది ఎవరవుతారో మీ ఇష్టం. మీ చెంచల గుణంతో ఇతను కాదు అతను కాదు ఇతను, ఎవరో ఒకతన్ని నుంచోబెట్టి ఇతను కాపు కులానికి పెద్ద అని అనుకోండి, ఒకళ్ళని కానివ్వండి. ఎందుకంటే అందరు కాపులు ఒక దగ్గరే ఉండాలంటే కాపుల్లో ఐకమత్యం లేకపోవటం వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపులకు కూడా సరైనటువంటి ప్రాధాన్యత దక్కడం లేదనేది చాలా ఈ మధ్యకాలంలో విమర్శలు, ఆరోపణలు, అనేక రకాలుగా అసంతృప్తి, నిరాశ, నిస్పృహ వస్తుంది. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో లాయర్ రజనీ గారికి ఒక బాధ్యత ఇచ్చి కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలి, నువ్వు లీడ్ చేయమ్మా, నీ వెనక మేము ఉన్నాం అని కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలంతా మిమ్మల్ని కనుక ఆ ప్రతిపాదన తీసుకొస్తే మీరు ఆ బాధ్యత తీసుకుంటారా? సార్ అసలు కాపు అనేదే ఒక సముద్రం, దీంట్లో ఎవరిని ఏదనివ్వరు వీళ్ళు అనేది ఒక డౌట్. అయితే మీరు పోయి ఆ ఊబిలో నువ్వు పడమ్మా అంటే అసలు నేనేం చెప్పాను సార్. సార్ ఇది అసలు ఎలా ఉంటుందంటే ముద్రగడ పద్మనాభం గారు ఒక కాపు రిజర్వేషన్ ఉద్యమం చేసి మధ్యలో ఆపేశారు. నేను జడ్జ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ యూనివర్సిటీ టాపర్గా ఉండి వయసు తేడాతో జడ్జ్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ పోయింది. అప్పుడు నాకు కోపం వచ్చింది. ఎక్కడో హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ దగ్గర నుంచి కోపం వచ్చి ఈ ముద్రగడ పద్మనాభం గారు అసలు చచ్చే చివరి వరకు ఉద్యమం చేయొచ్చు కదా, అమరవీరు పొట్టి శ్రీరాముల్లాగా ఈయన చచ్చిపోయిన జీవితాంతం అందరి గుండెల్లో ఉండేవాడు కదా, ఎందుకు చేయలేదు ఈ ఉద్యమం తిట్టుకునేదాన్ని. సరే నాకు ఒక రోజు అనింది ఆ అవకాశం నీకొస్తే కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమం చేయడానికి నీకు అవకాశం వస్తే నువ్వు చావు చివరి డంచుల వరకు వెళ్ళగలవా అంటే వెళ్ళాలి. నేనేదైతే రంగా గారి ఆదర్శాలు అనుకున్నానో, ఏదైతే ఒక ఉద్యమ స్ఫూర్తితో కులంలో కాదు గుణంలో నాయకురాల్లాగా ఉండాలనుకున్నానో, ఖచ్చితంగా ఈ కాపు రిజర్వేషన్ గురించి పోరాడాల్సిందే చిట్ట చివరి వరకు అని నా మనసుకు అనిపించేది. అంత అవకాశం వచ్చిన రోజున ఈ కులంలో లీడ్ కాదు కానీ ఈ రిజర్వేషన్ పాయింట్లో, ఎందుకంటే కాపుల్లో డబ్బులు లేవు, వ్యాపారాలు చేయలేరు, బిడ్డలు విదేశాలకి పంపించలేరు, ప్రతి ఒక్కళ్ళకి ఉండే అలవాటు డ్రింక్ అలవాటు, ప్రతి ఒక్కడు వారానికి 4 రోజులు మాంసం తింటాడు, వీళ్ళకుండే గుణం కోపం, ఆవేశం. దీనివల్ల నష్టపోయేది ఇంట్లో ఆడవాళ్ళు సర్వం కోల్పోయేది వాళ్ళే. వీళ్ళు ఎవరికి డబ్బులు ఇస్తున్నారో, ఎవరితో వ్యాపారాలు చేస్తున్నారో, ఎక్కడ నష్టపోతున్నారో చిట్ట చివరి వరకు చెప్పరు. అప్పుడు ఇంట్లో ఆడబిడ్డలు గనక ఉద్యోగం చేయగలిగి ఆర్థికంగా నిలబడగలిగితే కుటుంబాన్ని లాక్కొస్తారు. ఆ ఆర్థిక స్వేచ్ఛ కావాలి అంటే ఉద్యోగాలు రావాలి అంటే రిజర్వేషన్ ఉండాలి. ఆస్తులు లేనప్పుడు ఆ శ్రద్ధ ఆటోమేటిక్గా చదువు మీద వచ్చేస్తుంది. ఖచ్చితంగా నిబద్ధతతో కాపు ఆడపిల్లలు మంచి ఉద్యోగాల్లో కొట్టేస్తారు. కమ్మ హాస్టల్స్ చూడండి, రెడ్డి హాస్టల్స్ చూడండి, లేడీస్ హాస్టల్స్, ఒక్క కాపు మహిళా హాస్టల్స్ చూపించండి మీరు నాకు, ఒక్క ఊర్లో కూడా ఉండవు. మాకు మాట్లాడే అవకాశం ఇస్తే ఇంకెవరు మాట్లాడడానికి పనికిరారు. కాపు మగవాళ్ళలో మాట్లాడే అవకాశం ఆడవాళ్ళకి ఇస్తే కాపు మగవాళ్ళు కూడా పనికిరారు. నిన్నటి రోజు అంబటి రాంబాబు గారు మౌనిక మాట్లాడింది చూడండి, నా బిడ్డ శాసిచ్చి పడేసింది సార్. ఇన్నాళ్ళు ఈ బిడ్డను ఇప్పుడు మనం చూడలేదా అనుకున్నాం. అడిగింది తల్లుల్ని తిట్టే సాంప్రదాయం ఎక్కడిది పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడి నుంచి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అని అడిగింది. ఆ గ్యాప్ అట్లా వచ్చింది. వీళ్ళు తిట్టారని కూడా చెప్పలా, అంటించకుండా చురకలు, చక్కటి మాట,
కన్నీటి పర్యంతమైనటువంటి ఆవేదన మనుషుల్ని కలిచివేసింది సార్. అంత గొప్ప వాయిస్ ఉన్న ఆడబిడ్డల్ని వెనకపెట్టి ఎప్పుడు రాంబాబన్నే ముందుకు వస్తాడు. ఆ అమ్మాయికి కూడా అవకాశం వచ్చుండేది కదా, ఇచ్చుంటే ఇవ్వరు. వీళ్ళే ప్రచారం చేయాలి, వీళ్ళే డిబేట్లకు వెళ్ళాలి, వీళ్ళే మీటింగ్లకు వెళ్ళాలి, వీళ్ళే అరెస్ట్లు అవ్వాలి. ఎప్పుడు ఇంట్లో ఆడబిడ్డల్ని బయటకు తీసుకురారు సార్ కాపులు. ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఒకటి ఉందా అని మనకు తెలియదు, క్రాంతి గారు ఆవిడ వచ్చే వరకు. సో ఇలాంటి పరిస్థితుల్లో కాపు ఆడపిల్ల మీరు చూడండి, వైసీపీలో ఎవరైనా ఉన్నారు కాపు లీడరు? జనసేనలో ఎవరున్నారు, టీడీపీలో ఎవరున్నారు, బీజేపీలో ఎవరున్నారు, కాంగ్రెస్లో ఎవరున్నారు? వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు. కొన్ని చోట్ల అసలు లేరు కూడా. ఉన్న వాళ్ళకి వాయిస్ లేదు. అంటే భర్త తాలూకా భార్యని, భర్త చనిపోతే అప్పుడు భార్యకి వచ్చిన అవకాశాలే తప్ప ఇండివిజువల్గా ఒక కాపాడు బిడ్డ నువ్వు పోమ్మ రాజకీయం అంటే వంగ గీతమ్మ తప్ప నాకే ఊరు కనపడలా. అప్పుడెప్పుడో చెనక్కాయల అరుణ్ గారు ఆవిడ డాక్టర్, తర్వాత వంగ గీత గారు. మళ్ళీ చెప్పండి ఒకళ్ళ పేరు, ఎవరు లేరు. తర్వాత జల్లెడేస్తే వచ్చింది నేను ఒక్కదాన్ని. నన్ను కూడా ఉండనిస్తారా, నిలవనిస్తారా, పెట్టనిస్తారా, నాకెందుకు వచ్చిన గోల? అసలే నేను నోరు ఊరుకోదు, తప్పుని తప్పు అని బద్దలు కొట్టేవాళ్ళు, కుండ బద్దలు కొట్టేవాళ్ళు ఎప్పుడు పనికొస్తారు? సో అందుకని సార్ కాపు ఆడబిడ్డలు రాజకీయం చేయాలంటే ముందు ఆర్థికంగా ఎదగాలి. సో ఖచ్చితంగా రిజర్వేషన్ పార్ట్లో నా పాత్ర ఎప్పుడు ఉంటుంది సార్. అవసరమైన రోజున రిజర్వేషన్ కోసం అమ్మా నువ్వు నిరాహారదీక్ష కూర్చుంటావా అంటే మీరు నన్ను అడగక్కర్లా, ఏమాత్రం అడగక్కర్లా. ఎందుకంటే చావు ఒక చరిత్ర అవ్వాలని మా లాంటి వాళ్ళకి, ఒక చిన్న వయసులో చనిపోవాలన్న కోరిక ఉన్న వాళ్ళకి ఇది ఒక చరిత్ర అవుతుంది. ప్రతి బిడ్డలు రిజర్వేషన్ వచ్చినప్పుడు ఆ రోజు చూడు అక్క నిరాహారదీక్షలో కూర్చొని మన కోసం చనిపోబట్టే ఈరోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో మనకు అవకాశం వచ్చింది. అమరవీరు పొట్టి శ్రీరాములు ఎలా చెప్పుకుంటున్నాం? చచ్చిపోయినా బతుకున్న వాళ్ళు వీళ్ళు, బతికున్నా చచ్చినట్టే చాలామంది. సో అంత గొప్ప అవకాశం వస్తే సార్ ఖచ్చితంగా ఈ కాపు లీడర్షిప్ చేయలేను, కానీ రిజర్వేషన్ కోసం రజనీ గారు కూర్చుందామా? కూర్చుందాం సార్, డన్. నేను ఇంట్లో ఎవ్వరికి చెప్పనక్కర్లా, ఇంట్లో కూర్చో. ఎందుకంటే నాకు ఎలాగో అడవుల్లోకి పోలేను, గన్ను పట్టలేను, ఉద్యమ స్ఫూర్తి ఉంది. సో ఖచ్చితంగా ఇదైతే నా చావు చరిత్ర అవ్వాలి, నా కాపు ఆడబిడ్డలకి కాపు సోదరులకి ఉపయోగపడాలంటే అంతకంటే అదృష్టమే ఉంటుంది సార్. కులంలో ఒక ఆయన ముచ్చండ్రా ఆ బిడ్డ అనుకుంటారు. చక్కగా ఇదే యూనిఫామ్తో వాడవాడల రంగా గారి పక్కన ఒక విగ్రహాలు ఉంటాయి. అది నేను చనిపోయాక మళ్ళీ బతికొచ్చి చూసుకున్నాను సార్. నా విగ్రహం నా యూనిఫామ్తోనే ఉండాలి సార్. కద్దరు చొక్కా అస్సలు కద్దరు లేదేం లేదు సార్, నా కోటే నాకు సూట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆ యూనిఫామ్తోనే ఉండాలి, ఆ యూనిఫామ్తోనే విగ్రహం ఉండాలి. కాపు కోసం రిజర్వేషన్ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడను. నా కాపు సోదరులు, కాపింటి ఆడబిడ్డలు అందరూ వెల్ సెటిల్డ్ అయితేనే రాజకీయం అనేది బాగుంటుంది సార్. ఎందుకంటే ఆ ఒక్క కాపు కులమే అన్ని కులాలకి కాపుగా వస్తుంది. ఏ కులానికి సమస్య వచ్చినా ఇతని దగ్గరికే వస్తారు. ఇతను స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకున్నా అతని సమస్య తీరిపోతుంది. ఇతను స్ట్రాంగ్ ఉండాలంటే ఇతను కొంత నిలబడి ఉండాలి ఆర్థికంగా. అంటే ఇతనికి రిజర్వేషన్ ఉండి ఇతను ఉద్యోగాలు సంపాదించి లేకపోతే ఇతను కొంచెం వెల్ సెటిల్డ్గా ఉంటే వాళ్ళందరూ ఆదుకుంటాడు. మీకు తెలిసినంత వరకు కూటమిలో 3 పార్టీల నుంచి తీసుకుందాం, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఈ 3 పార్టీల్లో దాదాపుగా మెజారిటీ ఉన్నారు కాపు నాయకులు. వారు సంతృప్తితో ఉన్నారా, అసంతృప్తితో ఉన్నారా అంటే మీరేం చెప్తారు? సార్ వండర్ ఏంటంటే ఇంటుడు ఏలినోడు గెట్టోడు సార్. ఈ ముగ్గురు కొట్టుకు చచ్చిపోతున్నారు. మాకు ప్రయారిటీ ఇవ్వలేదు, మాకు ప్రయారిటీ ఇవ్వలేదు, మాకు ప్రాధాన్యత ఇవ్వలేదు, మాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈవెన్ దో టీడీపీలో కూడా వాళ్ళకు కూడా అంత సంతృప్తి ఉండదు సార్. కానీ అందరికంటే ఎక్కువ అసంతృప్తిగా ఉంది జనసేన సార్. చాలా కష్టపడ్డారు సార్. అసలు సార్ జనసేన నాయకులు ఒక్కొక్కరి కుటుంబం ఒక్కొక్కరి చరిత్ర సార్. ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని పిల్ల పెళ్లికి పెట్టుకున్న డబ్బులు కూడా ఫ్లెక్సీలకి ట్యాక్సీలకి ఖర్చు పెట్టేసినారు సార్. అరే ఎందుకన్నా అంటే ఆగమ్మా, కులంలో ఒకడు వస్తే మాటమ్మక అయ్యింది, నువ్వు పార్టీ నుంచి బయటికి పోతావు ఏంది, అరమ్మక కులంలో ఒకడు ఉన్నాడు అని మాట్లాడేంత స్వతంత్రం ఉంటుంది వాళ్ళకి. అంత పిచ్చి ప్రేమ సార్ వాళ్ళకి. ఈ రోజుకు నేను పార్టీలోంచి అన్నా నేను పదవిలోంచే తొలుగుతున్నానన్నా, నేను జనసేనంట అట్టకూడొద్దమ్మా, నీకెందుకు వాళ్ళు కొట్టుకు చేస్తే నువ్వు ఉండు, మన కులపోడు వచ్చినప్పుడు కులపోడు అనేటటువంటి గుణం ఉంది చూసారా. ఇది వాళ్ళు సరే జనసేనలో మరి ఈ రకమైనటువంటి మీరు చెప్పడమే కాదు దాదాపుగా మనకి జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశ్నించాలి, మనం తప్పుని నిలదీయాలి, నెగ్గదీయాలి అనేటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయన నోటీసులకు ఇవన్నీ వెళ్ళమంటారా, లేకపోతే వెళ్ళినా మనకెందుకులే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మనం వాళ్ళ గొడుగు కింద ఉన్నాం కదా అనే ఒక రకమైనటువంటి భావనతో ఉంటారంటారా? అసలు ఏం జరుగుతుంది అసలు? సార్ అసలు వండర్ ఏంటంటే మీరు ఆ గొడుగు కింద అన్నారు చూడండి, ఈ పదాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఒక 3 స్పోక్స్ పర్సన్స్ మధ్యలో నేను ఉన్నాను సార్. నా దరిద్రం ఇది కూడా వర్ల రామయ్య గారు ఓపెన్గా చెప్తున్నాను. ఏమ్మా అక్కడుంటే నువ్వు ఎప్పటికి ఎమ్మెల్యే అవుతావు,
ఏదో డైరెక్టర్ పోస్ట్ ఇస్తారు, ఎప్పటికి ఎమ్మెల్యే అవ్వలేవు నువ్వు, అదే ఒక గొడుగు కింద ఉన్న పార్టీ అన్నాడు సార్. జనసేన గురించి జనసేనని అదే ఒక గొడుగు కింద ఉన్న పార్టీ అనేసినాడు సార్. ఆ ఎదురుగా స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు నాతో పాటు టీడీపీ వాళ్ళు. ఏంటి సార్ అది, మేము గొడుగు కింద ఉన్నామా? ఏదో అని ఉంటారులేండి, ఆయన గబుక్కున్న నోటి మాట అంటారు కదా, నోటి దూలు కదా, ఏదో అనేది. లేదు సార్, మేము గొడుగు కింద ఉండే పార్టీనా? మీ ఎగిరిపోతున్న గొడుగుని మేము పట్టుకున్నాం సార్. మీ గొడుగు మీరు గొడుగు ఓనరే, కానీ ఎగిరిపోతుంది, మీరు పట్టుకోలేరు. మీ గొడుగుని మేము పట్టుకొని, ఆ బాహుబలిలో సినిమా ఉంది చూడండి, అట్లా ఎగిరిపోతున్న గొడుగుని పట్టుకుంటే గొడుగు కింద ఒకటి కూర్చుంటాడు చూడండి, గడగడ గడగడ వణుకుతా. ఆ గొడుగు పట్టుకున్నాడు ఎవరు? బాహుబలి. గొడుక్కున్నాడు ఎవరు? ఇంకొకటి బలి అని నాకు బీపీ వచ్చేసింది సార్. ఆ విషయాన్ని ఎక్కడ చెప్పాలి, ఎక్కడ కక్కాలి, ఎక్కడ చెప్పాలి, ఎక్కడ కక్కాలి. నేను 2-3 టీడీపీ నాయకులు కూడా అక్కడ ఉన్నారు కదా, అందరు వినున్నారు కదా, నాకు 2-3. నేను అబద్ధం చెప్పుంటే గొడుగు కింద ఉన్న పార్టీ అని ఎందుకు అనాలా? తప్పు కదా. కూటమి ధర్మం అదా? అమ్మ రామ్మ బలివాళ్ళే, మీరు లేకపోతే మేము ఉన్నామా తల్లి? అమ్మో మీరు ఎంత కష్టపడ్డారంటే మీరు మాకు పదవి ఇవ్వకపోయినా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా. జనసేనను ఒక రకంగా అవమానపరిచేది తెలుగుదేశం పార్టీ అయినా మీ అభిప్రాయం? 100% సార్. ఓకే, 100% అవమానం అంతా ఇంత కాదు, గ్రౌండ్ లెవెల్లో నరకం అనుభవిస్తున్నారు నాయకులు. కానీ కూటమి ధర్మాన్ని ఆయన కోసం మేము కాపాడుతున్నాం. ఆయన కోసం వాళ్ళు మమ్మల్ని ఎన్ని అన్నా సరే ఇప్పుడు ఇదే మాట ఇది జరిగి ఒక 1 year అయిపోతుందేమో. ఆ నాయకులు కూడా నాకు తెలుసు, సప్తగిరి ప్రసాద్ గారు వీళ్ళందరూ ఎదురు కూర్చుని ఉన్నారు. అందరికీ తెలుసు ఎవిడెంటరీనే ఒక మాటే. ఏదో అంటే ఇప్పుడు ఏమైంది అని అనుకోవచ్చు కదా. కానీ ఆ మాటకి 2 రోజులు 3 రోజులు కుమిలిపోయాను సార్. నాన్న ఎంత కష్టపడ్డాడే, 21 సీట్ల కోసం మాతో ఎన్ని తిట్లు తిన్నాడు, మీకోసమే కదా, అందరు కూటమిని ఫామ్ చేస్తారనే కదా, బీజేపీతో టైప్ చేసుకుని మిమ్మల్ని కలిపాడు కదా, నాన్నని గొడుగు కింద ఉన్న పార్టీ అంటావా అని నాకు అప్పుడే కోపం వచ్చేసింది సార్. మరి ఇవన్నీ పార్టీ అధినాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ముఖ్యంగా అసలు రాష్ట్రంలో కూటమి జతకట్టడానికి ప్రధానమైనటువంటి భూమికి పోషించింది పవన్ కళ్యాణ్ గారు. అసలు అధికారంలోకి రావడానికి దాదాపుగా అన్ని సీట్లతో బంపర్ మెజార్టీతో విజయం సాధించినటువంటి కూటమి. మరి ఆ రకమైనటువంటి ఆలోచన ఎందుకు చేయట్లేదు? పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ నోటీసులు ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు డిస్కస్ చేయట్లేదు ఇవన్నీ గ్రౌండ్ లెవెల్గా? సార్ గ్రౌండ్ లెవెల్ ఆయన చాలా చోట్ల చెప్పున్నాడు, మీకు తెలుసు. కూటమి ధర్మం నలిగిపోతున్నారు, ఓపిక పట్టండి, అందరూ సిద్ధంగా ఉండండి, గొడవలకి ఓర్పుగా ఉండండి అని చెప్తున్నాడు. మేమేమంటున్నాం వాళ్ళకు కూడా చెప్పండి, మీరు కూటమి ధర్మాన్ని కాపాడమని చెప్పండి. గ్రౌండ్ లెవెల్లో నువ్వు మా టీడీపీలోకి వస్తే నీకు సర్పంచ్ టికెట్ ఇస్తా, నువ్వు జనసేనలో ఉంటే ఇవ్వనని ఎంత మంది ఈ రోజుకి నాకు ఎన్ని కంప్లైంట్లు వచ్చేవు. మా పార్టీ మండల అధ్యక్షులు అందరికీ కూడా వస్తున్నాయి. సార్ వాళ్ళు మమ్మల్ని జనసేన నుంచి టీడీపీలోకి రమ్మంటున్నారు సార్, అప్పుడైతే సర్పంచ్గా పోటీ చేయమన్నారు. అంటే కూటమి ధర్మాన్ని ఎంత విఘాతపరుస్తున్నారు. ఎవరి బలం వాళ్ళు పెంచుకోవాలంటే వైసీపీ వాళ్ళని లాక్కోవాలి మనం, అంతేగాని మమ్మల్ని మీరు మీలో లాక్కునేది ఏంటి? ఇంకప్పుడు మేమేమైపోవాలి? పెద్ద చెట్టు నీడ కింద చిన్న మొక్క బతకదనే కదా సందేశం. అసలు ఎంత దారుణం అంటే ఇది గ్రౌండ్ లెవెల్. మరి ఆయన దాకా వెళ్తుందా వెళ్ళదా తెలియట్లేదు సార్. ఇప్పుడు నాకు కండవ లేదు కాబట్టి ఇది పార్టీ సమస్యలన్నా అని మీకు ఓపెన్ గా చెప్తుంది. ఈ వర్లరామయ్య గారు మాట్లాడిన దానికి సంవత్సరం నుంచి నలిగిపోతున్నాం. చెప్తే కూటమి ధర్మం, కూటమి విఘాత పరుస్తుంది, వాళ్ళు మనకి గౌరవిస్తున్నారు. మీకు ఇస్తున్నారు గౌరవం, మీకు ఇస్తున్నారన్న గౌరవం, ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లే. ఉప్మాలో కరివేపాకు తీసినట్టు తీసి పడేస్తారు. అసలు ఈ రోడ్లు వేయించుకుంటే రూపాయి మిగులుతుంది మన కార్యకర్తలకి, లేదు అన్ని కాంట్రాక్ట్లు వాళ్ళకి, అన్ని పదవులు వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో. అసలు ఎవడు ఒక రూపాయి నిలబడలేని పరిస్థితిలో కనిపించింది. సో మొత్తం వాళ్ళే అన్నారు. పవన్ కళ్యాణ్ గారి నోటీస్కి వెళ్తుందా వెళ్ళట్లేదా అనేది ఇక్కడ ఒక విషయాన్ని మీకు ప్రస్తావించాలి. నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేన పార్టీ నాయకులకు, పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారికి అన్యాయం జరుగుతుందని కొవ్వూరుకి సంబంధించి టీవీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆయన రోడ్డు ఎక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి కొవ్వూరుకు సంబంధించి ఆయన నిన్న మొన్న మార్నింగ్ నాకు కాల్ చేసి ఏవో చాలా పెట్టినారు. ఆయన ఎవరు నాకు నిజంగా ఓపెన్ గా తెలియదు సార్. కొవ్వూరు ఎమ్మెల్యే గారు ఇందాక కూడా కాల్ చేసినారు, అమ్మా ఇలా జరుగుతుందమ్మా అలా జరుగుతుందమ్మా అని చెప్తున్నారు. సో వీళ్ళందరూ చాలా సీనియర్లు, వీళ్ళు ఎందుకు నలుగుతున్నారు, ఎవరి వల్ల నలుగుతున్నారు? కేడర్కి అన్యాయం జరుగుతుంది అని ప్రస్తావిస్తే పార్టీ అధినాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి దానికి సంబంధించి ఎందుకు ఇలా జరుగుతుందని గ్రౌండ్ లెవెల్లో డిస్కస్ చేసి అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పొత్తు ధర్మం ప్రకారం మనం వెళ్దాం సార్ అని చెప్పాల్సింది పోయి ఆయన కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా ఒక చర్చ జరుగుతుంది జనసేనలో. అది వాస్తవమా కాదా అనేది మనం పక్కన పెడితే కనుక ఖచ్చితంగా అందరూ కూడా ఆయన్నే విమర్శించేటువంటి. సార్ ఆయన కూటమిని కాపాడాలి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి, అమరావతి అభివృద్ధిని కాపాడాలని తపన పడుతున్నారు సార్. వాస్తవానికి
పంచాయతీలో ఒక గొప్ప స్థాయిలో తీసుకెళ్లాలని తపన పడుతున్నాడు, అలా తీసుకువెళ్తున్నాడు. నేనేమంటున్నానంటే పునాదిది, పార్టీ పునాదిని కాపాడండి, ఓట్లేసిన ప్రజల్ని కాపాడండి. వీళ్ళు రెండే మిమ్మల్ని కాపాడేది. ఈరోజు మీరు చెప్పగానే మేము ఓట్లేసినామంటే అక్కడ బలం ఉంది. ఆ బలాన్ని మీరు వెనక్కి తిరిగి చూడండి. మేమున్నామనే ధైర్యంతోనే జగాన్ని నదపాతాళని తొక్కుతాను అన్నారు. ఇప్పుడు మేము ఉండట్లే, మేము లేకపోతున్నాం, మేము నలిగిపోతున్నాం వాళ్ళతో. మీరు మా బాధను అర్థం చేసుకోండి. మేమేమి ఆశించాం, కానీ కింది స్థాయి వాళ్ళు ఎంతమంది ఏమీ రాక, ఏ పనులు కాక, ఏ పనులు చేయించుకోక వాళ్ళ పెత్తనంతో వీళ్ళు నలిగిపోతున్నారు. సో ఓట్లేసిన ప్రజల్ని కాపాడాలి, అదే మాదిరిగా పార్టీ వర్గాన్ని కాపాడుకోవాలి, కమిటీలు వేసుకోవాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఈక్వల్గా మనం పోవాలా. మన ఓటింగ్ తక్కువ, కానీ మన జనం ఎక్కువ. మనం పెంచుకోవాలి. మీరు అట్రాక్ట్ చేయాలి, మీ మాటలతో, మీ పనితీరుతో కాదు, కింద వర్గాన్ని. తాజాగా జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో కూడా క్రమశిక్షణ కమిటీని 43 మందితో ఏర్పాటు చేశారు. తర్వాత ఎవరైనా సరే దాంట్లో నాగబాబు గారికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఏదంటే అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి రాద్ధాంతం చేస్తున్నారు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, కానీ మీ నాయకుడిని తిట్టినప్పుడు కానీ అవమానపరిచినప్పుడు కానీ ఎవడో బయటకు రావట్లా. అంటే పార్టీలో ఒక రకమైనటువంటి క్రమశిక్షణ లేదనే కదా దీని అర్థం. క్రమశిక్షణ అనుకునే బదులు వాళ్ళకి ఏం మాట్లాడాలో మనం చెప్తే వాళ్ళు మాట్లాడతారుగా. వాళ్ళేమన్నా అంతకుముందు అదే పనిలో ఉన్నవాళ్ళు కాదు కదా సార్. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు తప్పే అంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు కింది గ్రౌండ్ లెవెల్కి డైరెక్షన్ ఇవ్వాలి. మీరు ఇలా మాట్లాడండి, ఇలా చేయండి అని. ఆ గ్రౌండ్ లెవెల్ ఎవరో ఉంటారు కదా, ఒక టీము. ఆ టీం మొబిలైజ్ చేయాలి. అన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పరు మాకు. ఆ టీం ఉండాలా. ఆ టీం లేకుండా వాళ్ళేదో టీవీలో మాట్లాడగానే ఇమీడియట్గా మీరెందుకు స్పందించలేదంటే మమ్మల్ని స్పందించమని చెప్పి ఇదిగో అమ్మా ఇలా మాట్లాడండి ఒక డైరెక్షన్ ఇస్తే చేస్తారు. అలా చెప్పకపోతే నాకు తప్పనిపించింది, నేను ప్రశ్నించేస్తున్నా. వాళ్ళకి తప్పనిపించింది, వాళ్ళు ప్రశ్నించారు. ఆయనకి తప్పనిపించింది, ఆయన ప్రశ్నించారు. జనసేనలో నిజంగా అటువంటి వాతావరణం ఉందండి సార్. జనసేనలో కింద ఎవరు మాకేం మాట్లాడాలో పార్టీ అధినేతగా ఆయన ఆదేశాలు జారీ చేయాలి, వాటిని పాటించాలి. అవును సార్, అది జరగట్లేదు అంటారు. ఆయన డైరెక్షన్ ఇవ్వాలి. అదే ఇవ్వట్లేదు అంటారు. ఇప్పుడు చెప్పారు ఫస్ట్ టైం ఆయన నోరు విప్పి, అవును, మీరు లడ్డు కల్తీ గురించి ఎందుకు మాట్లాడలేదు. అవును, ఇకపై మాట్లాడతారు. అన్ని నేనే చెప్పాలా అంటే ఇక ఆప్షన్ లేదు. ఇక ఆప్షన్ లేదు. మనది కొత్త పార్టీ, అంటే ప్రభుత్వంలోకి వచ్చింది ఫస్ట్ టైం. ఈ టైంలో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఇంపార్టెంట్. అప్పుడు సరైన డైరెక్షన్ ఇవ్వాలా. అంతకుముందు అంటే మనం ప్రభుత్వంలో ఏమైనా మాట్లాడేస్తాం. పార్టీ అధికారంలోకి వచ్చింది కూటమి, ముఖ్యమైనటువంటి భూమికి పోషించింది జనసేన. ఈ దాదాపుగా 19 నెలలు కావస్తుంది. ఈ 19 నెలలు కూడా ఆయనకు ఆలోచన రాలేదంటారా పవన్ కళ్యాణ్ గారికి? ఇంకా ఆలోచన వస్తుంది సార్. పార్టీ కార్యాలయం రెడీ అవుతుంది. పార్టీ కార్యాలయం రెడీ అయ్యాక అక్కడ ఆలోచన అంతా ఇంప్లిమెంట్ చేస్తారేమో. ఒక ఇంటెలిజెన్స్ టీము, ఒక ప్రోగ్రామ్ కమిటీ, ఒక విజిలెన్స్ టీము ఇలా పెడతారేమో. ఈ లోపు అందుకే అందరినీ ఈ మధ్య ఒక 1 మంత్ అయిపోయినట్టుందండి, స్పోక్స్ పర్సన్ అందరినీ మాట్లాడొద్దు అని ఆపా. నేనేమో న్యాయవాదిగా మాట్లాడేసి నా సమస్య నేనే కొని తెచ్చుకుంటుంటాను కదా, నాకు ఉండే అలవాటు కదా. ఆ దారిని పోయి దాన్ని తగిలించుకోవడంలో ముందు ఉంటాను. సో నేను మాట్లాడే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. సో దీన్ని కూడా నేను తప్పనుకోను, నా ధర్మాన్ని నేను పాటించాను అనుకుంటాను. సో ఇట్లా ఒక టీంని ఏర్పరిచి ఇదిగో మీకు వీక్లీ మీటింగ్ ఉంది, మీరు ఆ మాటలు అది వద్దు, ఈ టాపిక్ రాయండి, మీరు లిక్కర్ దాని గురించి మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నేనంటే యాజ్ అన్ అడ్వకేట్గా నాకు ఆ సబ్జెక్ట్ తెలుసు. మీరు మాట్లాడాలంటే ఒక మనిషి అనుకోవడం తేలిక, సబ్జెక్ట్ చెప్పడం కష్టం. A2ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఇస్ ద పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏంటి, ప్రైమరీ ఎవిడెన్స్ ఏం పెట్టారు, మీరు చెప్పగలరు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏం తొలగిపోయినాయి, ఏ ఎవిడెన్స్ తారుమారు చేసినారు, అతనికి బెయిల్ ఎందుకు వచ్చింది, ఏ గ్రౌండ్స్లో రిజెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళకి అవన్నీ ప్రిపేర్ చేసే కమిటీ ఒకటి ఉండాలా. అవునులేండి మీరంతా అని. దాదాపుగా మనకి మళ్ళీ మార్చి 14న ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 10 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ అధినేతగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయనకి కూడా ఒక ప్లానింగ్ లేకపోవడం, అంతా మళ్ళీ కింది స్థాయి నాయకులనే ఆయన ప్రశ్నించడం, తిట్టడం, రాద్ధాంతం జరగడం, ఇలా అనుకోవచ్చుగా. అంటే సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ఇది చర్చగా మారింది. ఇవాళ ఏదో బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాదు, ఎప్పటి నుంచో పార్టీ ఉంది. పార్టీ విధి విధానాలు ఇలా ఉండాలి, పార్టీ సిద్ధాంతాలు ఇలా ఉండాలని చెప్పాలి కదా నాయకులకి. ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు అనేది. సార్ ఇక్కడ టీడీపీ వర్గానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ టీం ఉంటుంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కాదు, ఒక IAS IPS వింగ్ ఉంటుంది. ఏ కేసుని ఎలా టేకప్ చేయాలి, ఏ విధానాలు ఎలా తీసుకోవాలి, ఏ జీవోలు ఎలా పెట్టాలి, కమిటీ మీటింగ్స్ ఏంటి, అంతా వాళ్ళకి ఒక టీం ఉంది. ఇతను ఒక ఒంటరి పాపం. 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాస తర్వాత ఎట్టకేలకి ప్రభుత్వంలోకి వచ్చాడు. ఈరోజు ఈ ఆలోచన మీరెందుకు చేయలేదు, ఆలోచన మీరెందుకు చేయలేదు అంటే అన్ని ఆలోచనలు పుట్టడానికి ఆయన ఉన్న PhD డాక్టరేటా కాదు కదా.
కాకపోతే రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఎవరు మంచో ఎవరు చెడు ఇదన్నా తెలుసుకోవాలి. సో మిగతాదంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు పంచాయతీ శాఖలో ఆయన గొప్పగా పనిచేశాడంటే అది ఆయన గొప్ప కాదు. ఆ పక్కన ఉండే కృష్ణతేజ కేరళ, ఓఎస్డి వెంకటకృష్ణ గారు, వీళ్ళందరూ ఒక పెద్ద సంస్థానం, ఒక వింగ్ వాళ్ళు. వాళ్ళు మీరు ఆ పవన్ కళ్యాణ్ గారితో సంతకం పెట్టించండి మీకు 10 కోట్లు ఇస్తామంటే పని చూసుకోపోరా అంటారు. అంత నిజాయితీ గల టీంని పెట్టుకున్నారు. ఈ రోజు ఒక డిప్యూటీ ఎంపీడీఓ పోస్టులు ఒక 10,000 ప్రమోషన్లు ఇచ్చారు. ఎంతమంది కుటుంబాలు సంతోషపడిపోయినాయి ఒక అధికారి హోదాకు వచ్చేసినాయని. సో ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. నా కుటుంబానికి ఏం చేశాడని, నా కుటుంబానికి కాదు నాతో పాటు కొన్ని వేల కుటుంబానికి మంచి చేసినాడు నాన్న చెప్పుకున్నాం. ఈ ఆలోచన ఎవరిది? వీళ్ళది. అలాంటి ఆలోచన గల వాళ్ళు ఆయన చుట్టూ కూడా రాజకీయంలో ఉండాలి. రాజకీయంలో అనుభవం కల్ల వాళ్ళు, బాగా సుదీర్ఘ ప్రయాస గల వాళ్ళు, పార్టీని బలోపేత. చూడు రజనీ, ఈ విషయం తప్పమ్మా, ఆయనకు తెలుసు ఎప్పుడు మాట్లాడాలో తెలుసు, నువ్వు గమ్మునుండు. ఆయన మాట్లాడతాడు, ఆయన మనసులో లేదా ఏంటి? నిప్పు పెడితే ఆయన ఒప్పుకుంటాడా? ఆడబిడ్డల మీద ఇంటి మీదకి వెళ్తే నిప్పు పెడితే ఆయన ఒప్పుకుంటాడా? నువ్వు ఆగు, ఆయన మాట్లాడతాడు, నువ్వు కామ్గుండా నాకు చెప్పుంటే సరేలే, అన్న ఏదో టైం కోసం చూస్తున్నాడు, అప్పటి వరకు మనల్ని మాట్లాడద్దన్నాడు, ఆయన మాట్లాడతాడులే అని కొంత ఓర్పుగా కొంచెం ఆగేదాన్ని. ఈ రోజుకి సుజనా చౌదరి గారు బయటకు వచ్చి నిప్పు పెట్టడం తప్పు అన్నాడు. ఒక బీజేపీ నాయకుడు, ఓ పార్టీ అధ్యక్షుడు అయ్యుండి ఇంటి మీదకి వెళ్ళి ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు నిప్పు పెట్టడం ఇదేం సాంప్రదాయం? ప్రతిపక్ష నాయకులు ముట్టడి చేయడం ఏంటి? ఇదా రాజకీయం? ఇదా ప్రజాస్వామ్యం? ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పోయి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేస్తామంటుంది. అంటే మీరు మళ్ళీ దాడి చేయండి, ఇక న్యాయస్థానాలు ఎందుకు, న్యాయవాదులు ఎందుకు? సో ఇలాంటివన్నీ వెంటనే ఆయన ఖండిస్తాడు మామూలుగా. ఇప్పుడు ఖండించట్లా. ఒక ఫారెస్ట్ అధికారిని, అతను శ్రీశైలం ఎమ్మెల్యే తాగి జీప్ ఎక్కించుకొని బూతులు తిట్టి కొడితే ఫారెస్ట్ అధికారులు ధైర్యంగా, అయ్యా మా శాఖ మంత్రివి నువ్వు, మమ్మల్ని ఇలా చేసినారయ్యా, కులం పేరు పెట్టి తిట్టినారు, యూనిఫామ్లో ఉన్నోడిని కొట్టినారు, నా వాకీ టాకీ తీసుకున్నారు, నా జీప్ ఆయన తీసుకొని డ్రైవ్ చేసి రాత్రి 4 గంటలు నల్లమల అడవుల్లో తిప్పినాడు స్వామి అంటే తాట తీసి ఎండబెట్టి ఉండాలి సార్. వాళ్ళని సస్పెండ్ చేసి పడేసి ఉండాలి ఆ ఎమ్మెల్యేని. అది భీమ్లా నాయక్ అయితే, ఇతనేమో రాము నాయక్ పాపం. ఎవరు? ఆ దాంట్లో ఫారెస్ట్ అధికారి రాము నాయక్ గారు. ఏం జరిగిందంటే పాపం అంతా చెప్పాడు, సార్ మీరు కనుక భీమ్లా నాయక్ అయితే బాగుండేది. ఏంటి మేడం, మా శాఖ మంత్రికి చెప్పాము మేడం, ఆయన చూసుకుంటారు మేడం అంటున్నాడు ఆయన. సో ఇట్లాగా కొన్ని కూటమి ధర్మం, వాళ్ళ పార్టీ వ్యక్తి ఏదో యాక్షన్ వాళ్ళు తీసుకుంటారులే, ఆగుదాంలే అని ఆగకూడదు. ఐపీసీ సెక్షన్ 353 అది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద చెయ్యి వేసినా, పరుష పదజాలం వాడినా, ఆ జీబు దొంగలించడం, విధులకు ఆటంకం కలిగిస్తే ఆ సెక్షన్ ఇంప్లిమెంట్ అవుతుంది. వస్తువులు తీసుకోవడం, ఇవన్నీ చాలా సెక్షన్లు ఇంప్లిమెంట్ అయిపోతాయి. అతను అరెస్ట్ అయిపోవాలి. అతను ఏవన్ను ఫారెస్ట్ అధికారులు చెప్పింది అతని పేరే. కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలుసా? A2 కాస్త A1 అయ్యాడు, A1 కాస్త A2 అయ్యాడు. మా జనసేన A1గా పెట్టారు. A2 ఏమో ఇతను అధికారి, ఎవరైతే ఎమ్మెల్యే. ఆశ్చర్యం వేసింది, ఇలా కూడా మార్చేస్తారు, తారుమారు తక్కరమారు, అర్థం కాల. అప్పుడు జస్టిస్ గోపాల్ గౌడ్ గారు అంటారు చూడండి మీరు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పుట్టినరోజుకి వెళ్ళారో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ఆయన మాకు గురువు. సార్ ఇలా జరిగింది సార్ అంటే, ఏమీ పర్లేదు, వాళ్ళు కేసు వెనక్కి తీసేసుకుందాం అంటున్నారు. ఒకళ్ళ అధికారులు వెళ్ళినా తీసుకోదు కేసు. అధికారులు ఒకళ్ళ మేము కేసు డ్రాప్ అయిపోతామని అవ్వదు, పెట్టడం వరకే వాళ్ళ బాధ్యత, వెనక్కి తీసుకోవడం వాళ్ళ వల్ల కాదు అంటూ ఆయన చెప్పి, ఆయన ఎప్పుడు నాకు చాలా విషయాలు చెప్తుంటే నేను అన్నాను, మీతో మాట్లాడితే, నేను ఇలాగే మాట్లాడితే ఎప్పుడు నన్ను సస్పెండ్ చేసి పడేస్తారు సార్ అంట. పోతుంది, సిద్ధాంతాలు గొప్పది అంటాడు, మీరు పోయేది కాక నన్ను కూడా పంపించేటట్టున్నారు అని సరదాగా మాట్లాడుకునే వాళ్ళని చూసారా. ఇవాళ అది కూడా జరిగింది. ఇలాగే రజనీ గారు, ఉగాదికి ముహూర్తం ఖరారు, చిన్నబాబుకు పట్టాభిషేకం, ఈ చర్చ జరుగుతుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఉగాదికి ఎప్పుడైతే పట్టాభిషేకం జరుగుతుందో అప్పుడే కూటమి బద్దలైపోతుంది సార్. ఓపెన్ స్టేట్మెంట్. పెద్దబాబు గారి కోసం మేము ఓర్పుగా ఉన్నాం. చంద్రబాబు గారు ఆ స్థాయిలో ఉండాలి. చంద్రబాబు గారి కాకుండా ఆ ప్లేస్లో ఎవరు వెళ్ళినా సరే మేము ఊరుకోం. అంటే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని తీసేయండి, సాధారణ పౌరులలాగా మేము ఒప్పుకోం సార్. ఎందుకంటే అన్న ఉండగా తమ్ముడు ఎవరు సార్? మా అన్న ఉన్నాడు కదా, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు గారు. కళ్యాణ్ బాబు గారు చంద్రబాబు గారి తర్వాత కళ్యాణ్ బాబు, దాని తర్వాత లోకేష్ బాబు, మా అన్న తర్వాత ఆయన. అంతేగాని ముందుగా ఈయనలా అవుతారు, అలా అవ్వడం జరగదు సార్. అలా అయితే మాత్రం మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మీ పవన్ బాబు గారు అనుకోండి, ఆయన నాకు అసలు ముఖ్యమంత్రి పదవి వద్దు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూటమి ధర్మాన్ని పాటిస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా మనం పరిపాలించాలి, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని ఆయన చెబుతూనే ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి పదవి వద్దనే కదా. అలాంటప్పుడు మరి మీరు వద్దన్నారు కాబట్టి
ఆయన వద్దంటే చంద్రబాబు ముఖ్యమంత్రి గారు సార్, ఆయన వద్దంటే లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఏమంటారు తెలుసా సార్ జనసేన వాళ్ళు? ఆ లోకేష్ బాబు కింద మేము పని చేయం, మీరు వెళ్ళి హరిహర వీరమల్లో 2 తీసుకోండి పోండి అంటారు. అసలు ఎవ్వరు నమ్మే పరిస్థితి కాదు సార్. ఆయన ఒక హోదాలో చూడాలని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని మా కులపోడు అని ఒకళ్ళు, ఏ కులమైనా పర్లేదని బీసీలు ఎస్సీలు ఎస్టీలు అడాప్ట్ చేసుకుని ఆయన ఆ స్థాయిలో కూర్చోబెట్టారు. ఏది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రి, ఇది గనక మారితే తారుమారు అయిపోతుంది సార్ నా ఉద్దేశం అయితే. ఒక ఆడబిడ్డగా అంటే ఎందుకు అవుద్ది? మీకున్నటువంటి పవర్ 21, మరి వాళ్ళకి 135 ఉన్నారు, మీరు వచ్చేస్తారు బయటికి 21. సార్ మేము కింగ్ మేకర్లు చెప్తున్నా, అంటే ముఖ్యంగా జరుగుతున్నటువంటి చర్చ ఇది. నా మాట కాదు, నా ప్రశ్న కాదు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి చర్చ, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా అదే డిస్కషన్ నడుస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎప్పుడైతే సీట్ల ఒప్పందం ప్రకారం పొత్తు ధర్మం ప్రకారం 21కే ఒప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ దీనికి కూడా సరే మీరు కామ్గా ఉండండి, మనం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాం కాబట్టి అనొచ్చు, ఇదేమీ జరగదు, చిన్నబాబు గారు పట్టాభిషేకం ఖాయం అనేది జరుగుతుంది చర్చ. సరే జరుగుతుంది, కానీ కళ్యాణ్ గారికి ఏం తెలుసు అంటే లోకేష్ ఎప్పుడైతే సీఎం పదవికి వెళ్తాడో వీళ్ళందరూ నా మీదే తిరగబడతారు. కానీ ఆయనకి తెలుసు ఆయన ఈ ఉప్పన్ని ఈ సునామీని ఎలా తట్టుకోవాలి, ఎందుకంటే మేమేంటో ఆయనకి తెలుసు. మేము ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతాడు ఆ మాట అంటే ఏంటనే మేము కోప్పడుతుంటే, ఆయన పోయి ఇంకొక ఆయనకి ముఖ్యమంత్రి ఇస్తానంటే ఊరుకుంటామా? ఊరుకోం. సో అది ఆ విషయం మా అందరికంటే ఆయనకే బాగా తెలుసు సార్. దయచేసి దృష్టిలో పెట్టుకోండి, అందరి హోప్స్ మీ మీద ఉన్నాయి. మీరు అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడన్నా ప్రధాన ప్రతిపక్ష పాత్రన్న పోషించండి సార్. అంతేగాని అలా ముఖ్యమంత్రి అనేది అసలు నాట్ యాక్సెప్టబుల్ సార్. అది అసలు ఊహించదగిందే కాదు. ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడంటే అది జగన్ ఒక్కడి వల్ల సాధ్యమైంది సార్. మీరు చూడండి 2 రాష్ట్రాలలో ఎక్కడ ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక ముఖ్యమంత్రి అయిన చరిత్ర, కనీసం ఉప ముఖ్యమంత్రి కాదు కదా ఆయన కూడా లేదు. అలాంటిది ఒక జగన్ గారి బ్రాండ్ అది. ఆ బ్రాండ్ని నేను లోకేష్ గారు నేను స్థాపిస్తాను అంటే అది త్రూ ఎలక్షనే. నాది నీకు ఇస్తాను నువ్వు కాసేపు వాడుకో అనడానికి అవ్వదు, పిచ్చి మాటలు ఇవన్నీ. అంటే ఒకవేళ ఆ పరిస్థితులు వస్తే జనసేన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ఎవరు ఒప్పుకోరు సార్. జనసేన అసలు లోకేష్ గారు సీఎం అనే పదాన్ని నాట్ యాక్సెప్టబుల్. ఒకవేళ డిప్యూటీ సీఎం ఇస్తే, డిప్యూటీ సీఎం ఇచ్చినా మా అన్నతో సరి సమానంగా అవసరమా? ఎందుకు గోల? మా అన్నే మరి ఇప్పుడు లాస్ట్ టైమే మీకు దాదాపుగా ఆ ఇష్యూ వచ్చింది. దావోస్ లాంటి విదేశాల పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక మంత్రి గారు డయాస్ మీద మాట్లాడారు, టీజీ భరత్ గారు, మీ అందరికీ తెలిసినటువంటి విషయం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. అక్కడ కడపలో టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఆయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు. మరి అంత సీనియర్లు మాట్లాడారంటే చంద్రబాబు గారికి తెలియకుండా వాళ్ళు మాట్లాడారు. అంటే ఇలా జరుగుతుంది ప్రచారం. అవును సార్. డిప్యూటీ సీఎం ఇస్తే ఓకేనా మీకు? డిప్యూటీ సీఎం కూడా ఒప్పుకోండి సార్. ఆయన ఒక్కడే ఉండాలి, చుక్కల్లో చంద్రుడు లాగే ఉండాలి. మా పవన్ అన్న ఒక్కడే ఉండాలి, సీఎం ఒకటే, డిప్యూటీ సీఎం ఒకటే. ఇది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంతే. ఒకవేళ ఇతనికి ముఖ్యమంత్రి అవ్వాలంటే త్రూ ఎలక్షనే సార్. ఇప్పుడు ఇలాగ వాటాలు వేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదంతా నాట్ యాక్సెప్టబుల్ సార్, కరెక్ట్ కాదు. ఆయన ఎక్కడున్నా ఆయన ముఖ్యమంత్రి కొడుకే కదా, ఆయన వాల్యూ ఆయనకు ఉంటది. ఉప ముఖ్యమంత్రిలోకి ఎందుకు కూర్చోవాలి? పవన్ కళ్యాణ్తో పోటీనా, పవన్ అన్నతో పోటీనా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకేం మేము వాల్యూ తగ్గిచ్చాం, చంద్రబాబు గారి కొడుకుగా పవన్ కళ్యాణ్ గారితో సరి సమానం ఇస్తాం, కానీ ఆయనతో ఈక్వల్ గా కూర్చోవాలన్న ఆలోచన అది కరెక్ట్ కాదు. తండ్రి పెద్ద కొడుకును కూడా సమానంగానే చూస్తాడు. నా తర్వాత వాడేరా అంటాడు. అలానే తండ్రి పక్కన పెద్ద కొడుకు కూర్చోడానికి ఆలోచిస్తాడు. చూసారా, ఆ వదిలే నాన్నగారు బలివాళ్ళే అంటారు. ఆ మర్యాదను వాళ్ళు కాపాడుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి, ఈయన విద్యాశాఖ మంత్రి. ఈ ఈక్వేషన్ ఇలాగే ఉండాలి. ఈయన వచ్చి ఉప ముఖ్యమంత్రికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి నుంచి డింగ్ మనకి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతానన్నా మళ్ళీ కింద స్థాయి ఈక్వేషన్స్ మారిపోతాయని మీకు నాకు కాదు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు మరి. అలా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మామూలుగా ఇస్తారా సార్? ఉప ముఖ్యమంత్రి చేసే ఉద్దేశం అసలు ఉండదు సార్, వాళ్ళకి ఉండదు. పోనీలే కష్టపడ్డాడులే కళ్యాణ్ బాబు అని ఆ ఛాన్సే ఉండదు సార్. అంత ఆశ కూడా మాకు అనవసరం. ఆయన స్థాయిలో ఆయన, ఈయన స్థాయిలో ఈయన. ఒకవేళ ఆయన తర్వాత కథన రంగంలోకి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారే రావాలి, ఆయన తర్వాతే లోకేష్ బాబు గారు. ఎప్పుడైనా క్యూ పద్ధతి పాటించాలి. ఒకరి తర్వాతే ఒకరికి వంతులు. ముందే నేను వెళ్ళిపోతాను అంటే మేమైతే ఉండం. ముందు మా అన్న వెళ్తేనే మేము ఉంటాం. మా అన్నని పంపిస్తే మేమేం మూలన్నా ఓటు ఆయనకే వేస్తాం. మేము పార్టీలో లేకపోయినా పదవిలో లేకపోయినా అటు ఆయన ఓటు పోరా మా అన్న అవుతాడు అని ఒక సంతోషం ఉంటది. వాడు కూడా దారిని పోయి చెప్పినా మేము వినం, మా అన్నకే ఓటేస్తాం. మధ్యలో ఈక్వేషన్స్ మారితే మొత్తం మారిపోతుందని మాకంటే బాగా ఆయనకే తెలుస్తుంది. జనసేన పార్టీకి లాయర్ రజనీ ద్వారా ఒక మంచి గుర్తింపు వచ్చింది చాలా అంశాల్లో. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం వాస్తవం, అందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటి రజనీ గారు జనసేనలో ప్రయాణం
కొనసాగుతుందా? లేదు ఒకవేళ మీరు ఆగిపోండి అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి? సార్ ఆగిపోండి అని వాళ్ళు చెప్పే రైట్ వాళ్ళకి లేదు. వాళ్ళు పదవి తీసేస్తారు. అవును. రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి వాళ్ళ ఇష్టం. హ్మ్. ఆ పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో వాళ్ళ ఇష్టం. ఓకే. ఒక అభిమానిగా నా ఇష్టం. హ్మ్. నా అన్న ఈ తప్పు చేస్తున్నాడు, అన్న గ్రౌండ్ లెవెల్ ఇలా నలిపోతుంది, అన్న ఆయనకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఇలా ఇబ్బంది, అన్న గ్రౌండ్ లెవెల్లో కూటమి ధర్మాన్ని వాళ్ళు పాటించట్లేదు, అన్న వాళ్ళు జనసేన టీడీపీలో కలిపేద్దామని చూస్తున్నారు, ఇవన్నీ నేను చెప్పొచ్చు. హ్మ్. అంతేగాని మీరు జనసేననే వీడిపోమని వాళ్ళు చెప్పరు. హ్మ్. అలా చెప్పే రైట్ ఎవరికీ లేదు. ఓకే. ఆయన ఒకటే, మీరు మాట్లాడే దాని వల్ల కూటమికి ఇబ్బంది వస్తుంది, హ్మ్. మీరు ప్రశ్నించే తీరు వల్ల కూటమికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టే కూటమి నుంచి అంటే ఆ పదవి నుంచి మనల్ని దూరంగా పెట్టారు. ఆయనకి తెలుసు నా మాట తీరు నచ్చే కదా నాతో కూర్చొని పదవి ఇచ్చారు. అప్పటికే ఆయన అడిగినారు కదా ఎందుకు అంత అగ్రెసివ్ గా పోతామని. అది నా లక్షణం. ఈ రోజు మీకోసమో పార్టీ కోసమో నా సిద్ధాంతాల్ని, నా వాదన్ని, నా మాట తీరుని మార్చుకోవాలంటే అది నా వల్ల కాదు. అది నా బ్లడ్ లో ఉంటది. సో అందుకని ఒకళ్ళు ఏ శిక్ష ఆయన వేసినా, పదవి బహిష్కరణ చేసినా నాకేం అభ్యంతరం లేదు. కానీ నా మాట తీరు ఇలాగే ఉంటది. అన్నని వీడి ఎప్పుడూ పోను. కానీ అన్న ఏది చేస్తే కరెక్ట్, ఏది తప్పు జరుగుతుంది, ఇవన్నీ కూడా చుట్టుపక్కల వారి సమాచారం సేకరించి ఆధారాలతో అన్న ముందు పెడతా. అన్న ఒంగోలు ఏం జరుగుతుందో తెలుసా, అన్న చీరాలు ఏం తెలుసా, అన్న వైజాగ్ ఏం జరుగుతుందో తెలుసా, ఇవన్నీ ఎవిడెన్స్ అన్న అని ప్రతిదీ అన్న ముందు పెడతా. అధికారం ఇప్పుడు నాకు వచ్చేసింది. అన్న టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా గ్రౌండ్ లెవెల్లో, ఇవన్నీ అడిగేస్తా. అంతకుముందు అడగకూడదు, ఇప్పుడు అన్ని అడగచ్చు. వాళ్ళు ఎవరో చెప్తారు ఒకటి. పార్టీలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైనా నేరుగా ఫోన్లో కానీ లేకపోతే డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి? లేదు సార్. ఆయన జాయినింగ్ రోజు మాట్లాడారు అంతే, మళ్ళీ తర్వాత ఇంతవరకు మాట్లాడలే. లాస్ట్ రోజు పిఠాపురం ప్రచారానికి వెళ్ళాను సార్. లాస్ట్ రోజు కుంభవర్షం ప్రచారానికి వెళ్ళాం. ఆ రోజు మాత్రం అన్న పిలిచారు. ఆయనతో పాటు రమ్మ నడువమ్మ అన్నారు, బాగున్నావమ్మ అన్నారు, పలకరించినారు. దాని తర్వాత ఆయన ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యాక మమ్మల్ని పిలిచి పలకరించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, పార్టీ ఎలా ఉంది అని అధికార ప్రతినిధి అందరితో ఒకసారి అంత ఒక 1000 మందితో మాట్లాడారు. కానీ ఇండివిజువల్ గా ఎప్పుడు ఒక్కసారి కూడా మమ్మల్ని పిలవల. ఈ రోజు కూడా అంటే నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం జరిగిన డిస్కషన్ లో ఆ కళ్యాణ్ గారు మీ మాటల వల్ల చాలా ఇబ్బంది వస్తుంది కూటమి కంటే, ఒకసారి నాకు అన్నతో మాట్లాడే అవకాశం ఇవ్వండి, నేను అన్నతో మాట్లాడాక వెళ్ళిపోతా. అన్నతో మాట్లాడాకే పార్టీలోకి వచ్చా, అన్నతో మాట్లాడాకే వెళ్ళిపోతా. మీరు చెప్తే పార్టీలోకి రాలా, నేను రానన్న రాజకీయంలోకి. నాగబాబు గారు ఉదయ్ గారు అడిగినప్పుడు రానన్న, అన్నతో మాట్లాడాకే పార్టీలోకి వెళ్ళా. అన్నతో మాట్లాడాకే మళ్ళీ పార్టీలోంచి వైదొలిగిపోతా అని అడిగితే లేదు మీకు ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు, అన్నతో మాట్లాడడానికి వీల్లేదు, ఛాన్స్ ఉండదండి, ఇప్పుడు కాదు, ఏ నిర్ణయమైనా మీరు తీసుకోవాలని నాకు అక్కడ వాళ్ళు ఫోన్ చేసినారు. రామ్ తాలూరి గారు కూడా చెప్పింది ఏంటంటే సస్పెన్షన్ అనేది లేదండి, మీ తరపు వాదన ఎప్పుడు ఆయనకి నచ్చుతుంది, బట్ ఇప్పుడు కూటమి ధర్మాన్ని పాటించాలి, మీకు తెలియంది కాదు, మీరు రిజైన్ పెడతారా లేకపోతే ఈ వాదన ఇంతటితో ఆపేస్తే నాట్ ఎట్ ఆల్, మీరు అసలు ఏ టాపిక్ ఎత్తకండి, ప్రశాంతంగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి, మీరు జనసేన అధికార ప్రతినిధి, ఎందుకంటే ఆయనకి మీరంటే ఒక మంచి ఒపీనియన్ ఉంది, మీరు మాట్లాడేటట్టయితే మీ ఇష్టం, మీ వల్ల కూటమికి ఇబ్బంది కలుగుతుందంటే మరి మీ ఇష్టం, మీ నిర్ణయం ఉంది. నేను మాట్లాడకుండా ఉండలేను సార్, నా వల్ల కూటమికి నా అన్నకి ఇబ్బంది కలగకూడదు, నేనే రాజీనామా ఇచ్చేస్తాను, ఎందుకంటే ఆయన సస్పెన్షన్ చెయ్యను అన్నారు. మీరు ఇచ్చేసారా రిజిగ్నేషన్? నేను రిజిగ్నేషన్ పెట్టానండి, అంటే ఇంకా సబ్మిట్ చేయలేదు, బట్ వాళ్ళు ఎప్పుడు ఎనీ టైమ్ పెట్టమని అడుగుతారు కాబట్టి అది రెడీ చేసి పెట్టుకున్నాను. సో యాక్చువల్లీ అందుకే అన్ని టీవీ ఛానల్ చెప్పేస్తున్నాను, ఇప్పుడు ఇన్ని మాట్లాడేస్తున్నాను కదా, లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే మేము ఒప్పుకోమని, ఇవన్నీ కూటమిలో ఉండి మాట్లాడచ్చా? మాట్లాడుకో. అందుకనే మీరు ఫస్ట్ అది వేయండి, జనసేన అధికార ప్రతినిధిగా రాజీనామా చేశాక ఒక జనసేన అభిమానిగా తన మనసులోని భావాలను షేర్ చేసుకున్న లాయర్ రజని చెప్పండి సార్, ముందు అధికార ప్రతినిధి అంటే కూటమి ధర్మాన్ని పాటించవా అంటూ టీడీపీ సోషల్ మీడియా చాలా పెద్దది సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా సాక్షిలో నన్ను పొగుడుతున్నారు, చాలా కరెక్ట్ గా మాట్లాడినావమ్మా అని. జనసేన నా కుటుంబం, నన్ను ఎప్పుడు తిట్టరు, నేను మాట్లాడుతుంది వాస్తవాలు కాబట్టి. సో ఇక్కడ నా గురించి బ్యాడ్ గా ట్రోలింగ్ వచ్చిందంటే అది ఎవరు చేసినట్టు? కూటమి ధర్మంలో ఎవరు చేసినట్టు? కర్రలు పట్టుకొని బయటకు వచ్చే సంప్రదాయం ఎక్కడిది? ఇవన్నీ నేను అడిగినందుకు మీరు నా మీద ఒక ముద్ర వేసి నా గురించి బ్యాడ్ ట్రోలింగ్ చేస్తారా? నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, 3 సంవత్సరాలు పార్టీకి పనిచేసినానేమో, 4-5 సంవత్సరాలు అమరావతి ఉద్యమానికి పనిచేసినానేమో, పార్టీలోంచి ఇలా ప్రశ్నించానో లేకపోతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయం వాట్ ఎవర్ ఇట్ మేబీ నేను బయటకు వచ్చిన, ఇప్పుడు నా మీద వైసీపీకి వెళ్ళిపోతుంది రజని, అసలు అదే ముద్రతో పవన్ కళ్యాణ్ పక్కన పడేసినాడు, ఎవడో కుక్కలు మురిగినట్టు మురుగుతారు కొన్ని టీవీ ఛానల్స్. వాళ్ళకి చెప్పండి, మా పార్టీ అమ్మాయి ఇష్టం ఉంది, ఇష్టం లేక బయటికి వెళ్ళిపోయినా ఎక్కడున్నా నా జనసేన అభిమానే, నా కోసమే పనిచేసిద్ది, నాకే ఓటేసిద్ది,
కూటమి గెలుపుకే ఉంటది. ఉమ్, మీరు దయచేసి బ్యాడ్ ట్రోలింగ్ మా వీర మహిళల మీద పెట్టకండి అని ఒక్క మాట మీ కూటమిలో కూటమి ధర్మాన్ని పాటించమని టీడీపీ వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే అక్కడ ఎవరు పెడుతున్నారు అనేది సెకండరీ థింగ్. వాళ్ళ వల్లే అవుతుంది, వాళ్ళకే శత్రువు. నా జనసేనకి నేను ఎప్పుడు శత్రువుని కాదు, ఎందుకంటే నేను కూటమి ధర్మాన్ని ఎప్పుడు పాటిస్తా. అవును. కానీ తప్పు చేస్తే ఎప్పుడు ప్రశ్నిస్తా, ఉమ్, అది ఆయనైనా రాజకీయ దురంధరులు గారినైనా ఉమ్, ఎవరినైనా. సో ఈ బ్యాడ్ ట్రోలింగ్స్ దయచేసి ప్రొజెక్ట్ చేయకండి, ఇది తప్పు సంకేతం వెళ్తుంది. పగిలే కొద్దీ పదునెక్కిద్ది, రెచ్చగొట్టే కొద్దీ ఇంకా హైప్లోకి వెళ్తుంది, ఇంకా హైప్లోకి వెళ్తుంది. దయచేసి ఇవన్నీ ప్రోత్సహించొద్దని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ రజనీ గారు, మీ యొక్క వాల్యుబుల్ టైం కేటాయించినందుకు. మొత్తానికైతే పార్టీలోంచి నన్ను ఎవరు వెళ్ళమనలేదు, కానీ నేను ప్రశ్నించేటువంటి విధానంతోనే ముందుకు వెళ్తా. నా అన్న పవన్ కళ్యాణ్తోనే నా ప్రయాణం ఉంటుంది, అలా అని చెప్పి నా విధానాన్ని మార్చుకోను. ఎక్కడైతే తప్పు అనిపిస్తుందో ఆ తప్పు చేసినటువంటి వారిని ఎవరినైనా నేను ప్రశ్నిస్తా అంటున్నారు లాయర్ రజనీ గారు. మరి ఆమె రాజకీయ భవిష్యత్తు, అలాగే ఆమె చేస్తున్నటువంటి వృత్తి కూడా హ్యాపీగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రజనీ గారు. ఇది లాయర్ రజనీ గారితో ప్రత్యేకమైనటువంటి చిట్ చాట్ కార్యక్రమం. మరొక ముఖ్య అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.